గుడ్. చూడండి యాక్చువల్గా మనకి గెట్ ఈఎన్టీ తర్వాత క్యాట్ కమాండ్, తర్వాత టెల్ కమాండ్. ఇట్లా ఈ కమాండ్స్ యాక్చువల్గా టెల్ కమాండ్, క్యాట్ కమాండ్, గెట్ ఈఎన్టీ ఇవన్నీ కమాండ్స్ యాక్చువల్గా. సో వీటిని ఉపయోగించి ఏం చేస్తాం? గెట్ ఈఎన్టీ ఈస్ ఎ కమాండ్ టు డిస్ప్లే ద ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ ఎ ఫైల్. అలా చెప్పాలి. అయితే గెట్ ఈఎన్టీ ఈస్ ఎ కమాండ్ విచ్ ఈస్ యూజ్డ్ టు డిస్ప్లే ద information inside a file. Cat is a command which is used to display the information about inside a file. Tail is a command which is used to display the information inside a file. ఫైల్ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయడానికి గెట్ ఈఎన్టీ వాడతాం, క్యాట్ వాడతాం. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎస్ లక్ష్మి? ఓకే సార్. క్లారిటీ ఉండాలి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, హడావుడు ఉండొద్దు. క్లారిటీ. నేను 4 లైన్స్ లో చెప్తున్నా, 4 లైన్స్ రాసుకోవాలి. గెట్ ఈఎన్టీ ఎట్లాగా? గెట్ ఈఎన్టీ ఈజ్ ఎ కమాండ్ ఇన్ లైనక్స్, ఓకే, విచ్ ఈస్ యూజ్డ్ టు డిస్ప్లే ద డేటా, డిస్ప్లే ద ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ ఏ ఫైల్. అర్థమైందా? ఎంత స్మార్ట్ గా ఇప్పుడు ఆన్సర్ కనపడుతుంది. మీరు ఎలా చెప్తున్నారు? మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, కంగారు పడుతున్నారు ఆన్సర్ చెప్పేటప్పుడు. సో నేనేమంటానంటే ఇప్పుడు సపోజ్ సో మీరు ఎట్లా రాయాల? ప్రతిదాన్ని ఇంతే గెట్ ఈఎన్టీ, ఓకే. సింప్లిఫై చేసుకోండి ప్రతిదాన్ని. మీ వర్డ్స్ లో మీరు సింప్లిఫై చేసుకోవాలా. గెట్ ఈఎన్టీ, ఎస్ రాసాం. గెట్ ఈఎన్టీ is a command in Linux, so which is used to display the data inside all the files, all the configuration files, all the system files, whatever it is. Display the data inside all the system files. System files and then for example, fastwd is a file. Example number 2, shadow is a file. Example number 3, next group ఒక ఫైల్ వస్తుంది. అర్థమైంది? జీ షాడో మరొక ఫైల్ వస్తుంది. ఇవన్నీ ఫైల్స్ రాబోతున్నాయి. అర్థమైంది? ఇట్లా అంటే ఈ ఫైల్స్, ఇలాంటి ఫైల్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం చూసుకోవడానికి గెట్ ఈఎన్టీ వాడతాం. గెట్ ఈఎన్టీ, ఓకే, ఎస్, అట్లా మనం చెప్పాలి. ఓకే, సో ఆ తర్వాత పక్కన పెడితే క్యాట్ టెయిల్ కమాండ్ మీకు వచ్చు. సింపుల్ వర్డ్స్, ఇదిగో ఇట్లా సింపుల్. గెట్ ఈఎన్టీ ఇస్ కమాండ్ విచ్ ఈస్ యూజ్డ్ టు డిస్ప్లే ద డేటా ఇన్సైడ్ ఆల్ ద సిస్టమ్ ఫైల్స్ ఆర్ ఇన్సైడ్ ఫైల్స్. ఎట్లయినానండి వాడు అర్థం చేసుకోగలడు. ఈ మాటకే అర్థం చేసుకోగలడు. విచ్ ఈస్ యూజ్డ్ టు డిస్ప్లే ద డేటా ఇన్సైడ్ ఫైల్స్ అంటే చాలు, అర్థమైపోద్ది. అట్లా గెట్ ఈఎన్టీ, ఓకే. అట్లా అలాగా కొంచెం స్మార్ట్ గా ఆన్సర్లు చెప్పగలగాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఫైన్. సో ఇప్పుడు బాగానే ఉంది. అయితే ఇక్కడ ఒక రూట్ యూజర్ ఉన్నాడు. ఓకే, రూట్ యూజర్ ఉన్నాడు. ఈ రూట్ యూజర్ అనేవాడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఒక యూజర్ ని తయారు చేశాడు. యూజర్ అనేవాడు ఎవరు? కేకే1. ఓకే, యూజర్ కి పాస్వర్డ్ కూడా ఇచ్చాడు. పాస్వర్డ్ ఏంది? 1 2 3. సో మరొక యూజర్ ని తయారు చేశాడు, యూజర్ నంబర్ 2. మరొక యూజర్ పేరు కేకే2. సో ఈ యూజర్ కి పాస్వర్డ్ ఇచ్చాడు. ఈ పాస్వర్డ్ 1 2 3. అలాగా 2 మెంబర్స్ ని తయారు చేశాడు. అంటే 2 యూజర్స్ ని పాస్వర్డ్ కూడా సెట్ చేశాడు. అప్పుడు వెంటనే వీడు ఏం చేశాడు? కేకే1 తన టెర్మినల్లోకి వెళ్ళాడు. వెళ్ళేసి లాగిన్ అయ్యాడు. ఎస్, కేకే1 గా లాగిన్ అయ్యాడు. ఎస్. నెక్స్ట్ ఇదిగో ఇంకో పర్సన్ అంటే వాడు కేకే2. సో ఇది వాడి టెర్మినల్. వాడు ఏం చేశాడు? కేకే2 గా లాగిన్ అయ్యాడు. ఇచ్చాడు కదా క్రెడెన్షియల్స్. కేకే2 అని ఇచ్చాడు, పాస్వర్డ్ 1 2 3. ఇక్కడ కేకే1 ఇచ్చాడు, పాస్వర్డ్ 1 2 3. లాగిన్ అయిపోయారు. ఎవరి టెర్మినల్ మీద వాడు లాగిన్ అయ్యారు. యాక్చువల్గా రూట్ యూజర్ అనే వ్యక్తి ఒక టెర్మినల్లో ఉండి ఈ పని అంతా చేస్తున్నాడు. నువ్వు ఇది ఒక టెర్మినల్ అనుకోవాలి. టెర్మినల్ ఎక్కడిది? అది వాడెక్కడో ఉన్నాడు. ఈజ్ అవైలబుల్ ఇన్ సమ్వేర్. బట్ కేకే1 ఈజ్ అవైలబుల్ ఇన్ సమ్వేర్, కేకే2 ఈజ్ అవైలబుల్ ఇన్ సమ్వేర్. ఎక్కడో ఉన్నాడు. లైనక్స్ లో ఇదే ఫ్లెక్సిబిలిటీ. మీరు ఎక్కడి నుంచి ఎక్కడున్నా సరే మనం సర్వర్ తో కనెక్ట్ అయితే మనం ఈజీగా ప్యారలల్ గా మల్టిపుల్ యాక్షన్స్ ని, మల్టిపుల్ ఆపరేషన్స్ చేయొచ్చు లైనక్స్ లో. అది ఇక్కడ అంటే మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. లైనక్స్ ఈజ్ ఏ
మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ టాస్కింగ్ అంటే మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది రియల్ గా చెప్పాలంటే అంటే సైమల్టేనియస్ గా పనులు జరుగుతూ ఉంటాయి, సైమల్టేనియస్ గా యూజర్స్ అందరూ పనిచేస్తూ ఉంటారు. మల్టీ టాస్కింగ్, మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎవరు, లైనెక్స్ అనేది. సో అందువల్ల సింప్లిఫై చేసేసి వాడు ఏం చేశాడంటే దానికి లైనెక్స్ అని పేరు పెట్టాడు అంతే. దీన్నే మనం మల్టీ టాస్కింగ్ ఆర్ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. సింప్లిఫై చేసి లైనెక్స్ అని పేరు పెట్టాడు. దట్స్ ఇట్, అంతే, ఓవర్. సో అయితే ఇక్కడ ప్రతి వ్యక్తి ఒక టెర్మినల్ మీద ఉంటాడు. ప్రతి వ్యక్తి, వీటి టెర్మినల్ ఫస్ట్ టెర్మినల్, వీడి టెర్మినల్ సెకండ్ టెర్మినల్, వీడి టెర్మినల్ 3. ఇట్లా టెర్మినల్స్ వేరే ఉంటాయి, మనుషులు వేరే ఉంటారు. సో ఇప్పుడు నేనేమంటానంటే కేకే1 అనే వ్యక్తి మై డెవలపర్ అవ్వచ్చు, మై టెస్ట్ ఇంజనీర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అతను లాగిన్ అయిన తర్వాత ఇదిగో ఇక్కడ కొంచెం వర్క్ చేస్తున్నాడు, ఈ వర్క్ అంతా చేశాడు. ఇతను ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ కొంత వర్క్ అంతా చేశాడు. సో కేకే1 కేకే2 ఇద్దరు లాగిన్ అయ్యారు, ఇద్దరు వర్క్ చేశారు. ఇద్దరు వర్క్ చేశారు. కేకే1 లాగ్ అయ్యాడు, కేకే2 లాగ్ అయ్యాడు, ఇద్దరు వర్క్ చేస్తున్నారు. అయితే ఇక్కడ రూట్ యూజర్ ఇక్కడ ఉన్నాడు, తన టెర్మినల్ నెంబర్ 1 లో ఉన్నాడు. దిస్ ఇస్ ఫస్ట్ టెర్మినల్. అంటే అతను ఒక ప్లేస్ లో ఉన్నాడు, ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్. కేకే1 ఎక్కడ ఉన్నాడు, బెంగళూరు, ఈజ్ ఫ్రమ్ బెంగళూరు. కేకే2 ఎక్కడ ఉన్నాడు, ఈజ్ ఫ్రమ్ ముంబై. లొకేషన్స్ వేరే యాక్చువల్ గా. సరే, ఓకే, బాగానే ఉంది, పక్కన పెడితే ఇప్పుడు వాడేమంటాడంటే రూట్ యూజర్ డైరెక్ట్ గా కేకే2 అనే యూజర్ అకౌంట్ లోకి స్విచ్ అవ్వాలనుకుంటున్నాడు. కేకే2 యూజర్ అకౌంట్ ఇక్కడ ఉంది, వాడు ఇక్కడ వర్క్ చేస్తున్నాడు. కేకే1 అకౌంట్ ఇక్కడ ఉంది, ఇక్కడ వాడు వర్క్ చేస్తున్నాడు. బట్ రూట్ యూజర్ అనేవాడు అందరిని యాక్సెస్ చేసుకోగలడు. అంటే కేకే1 అకౌంట్ కి స్విచ్ అవ్వాలనుకుంటున్నాడు. ఎస్, అంటే ఎవరు, రూట్ యూజర్ వాంట్స్ టు స్విచ్ టు కేకే1 యూజర్. కేకే1 యూజర్ లోకి స్విచ్ అవ్వాలనుకుంటున్నాడు. ఇక్కడ కేకే2 యూజర్ లోకి స్విచ్ అవ్వాలనుకుంటున్నాడు. సో స్విచ్ అవ్వాలనుకుంటే ఏం చేయాలా లక్ష్మి? ఆన్సర్ ఏంటి? SUKK1 అంటే కరెక్టేనా? కరెక్టే సార్. చెప్పండి, ఏం ఏం చేయాలో మనం. ఎస్యు KK1 సార్. కేకే1. ఓకే, ఎస్యుకేకే1. సో ఎస్యుకేకే1 అయితే ఏమవుతుంది ఇక్కడ, వాడు రూట్ యూజర్ అనేవాడు కేకే1 యూజర్ కి స్విచ్ అవుతున్నాడు, అవునా? అంతేనా? ఎస్ సార్. ఎస్ సార్. రూట్ యూజర్ అనేవాడు కేకే1 యూజర్ కి స్విచ్ అవుతున్నాడు, అంతే. సో ఇప్పుడు కేకే1 యూజర్ కి స్విచ్ అవుతున్నాడు అంటే ఇక్కడ రూట్ యూజర్ అనేవాడు కేకే1 కి స్విచ్ అవుతున్నాడు అంటే కేకే1 యూజర్ యొక్క స్టఫ్ అంతా చూడొచ్చా లేదా? చూడొచ్చు సార్. అంటే ఎలా చూడగలుగుతున్నాడు? కేకే1 అనేవాడు ఏంది, సుప్రీం, ఈజ్ ఎ బాస్, ఈజ్ ఎ లైనక్స్ ఓనర్. వాడు అటువంటి వ్యక్తి. అంటే వీడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఏదైనా ఫైల్స్ ని, ఫోల్డర్స్ ని, యూజర్స్ ని ఎవరినైనా డిలీట్ చేయొచ్చు. ఆ సౌకర్యం ఎవరికి ఉంది? రూట్ యూజర్ కి ఉంది యాక్చువల్ గా, అవునా కాదా? ఎస్ రూట్ సార్. యూజర్. సో ఇప్పుడు ఇట్లాగ ఎస్యుకేకే1 మళ్ళీ ఇంకొక కమాండ్ కూడా ఉంది. ఎస్యు రాసేసి ఇంకో స్టేట్మెంట్ మనం -కేకే1 కూడా రాయొచ్చు, అవునా? ఎస్ సార్. రెండిట్లో ఏది కరెక్ట్? రెండిట్లో ఏది లేదు. SUKK1 కరెక్ట్ సార్. ఇదేంది, ఇది కరెక్ట్ కాదా? ఫస్ట్ అంటే స్టేట్. నేను ఐఫోన్ చెప్పలేదు సార్. SUKK1 కరెక్ట్. ఓకే, అంటే హైఫన్ లేకుండా ఇస్తే ఏమైంది? హైఫన్ ఇస్తే ఎర్రర్ ఎర్రర్ వస్తుంది. ఏం అది ఎర్రర్? స్విచ్ అవ్వలేము సార్. ఎర్రరేనా? ఎర్రరే సార్. ఏం ఎర్రర్? అంటే KK1 లోకి మనం స్విచ్ అవ్వలేము సార్. ఎందుకని? ఐఫోన్ ఇవ్వలేదు కాబట్టి సార్. హైఫన్ కి అంత పవర్ ఉందా? కరెక్ట్, మనం అది సింటాక్స్ కరెక్ట్ గా ఇవ్వకపోతే అది. యూజర్ లోకి లాగిన్ అవ్వాలి, స్విచ్ అవ్వలేమంటారా? ఎస్ సార్. ఓకే, యూజర్ కి స్విచ్ అవ్వడం అనేది అర్థమైంది. ఓకే, సరే. సరే, ఇప్పుడు ఏడబ్ల్యూఎస్కి వెళ్ళండి. ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్.
So create a server first. Login. Sudo -i. ఎస్ కుమార్, కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా? Yes, sir. చేయండి కాన్సన్ట్రేషన్. ముందు లైనక్స్ నేర్చుకోండి బాగా, తర్వాత డెవాప్స్ ఇంజనీర్ అవుతారు. లైనక్స్ ఏం రాకుండా డెవాప్స్ ఇంజనీర్ అవ్వడం సాధ్యం కాదు. Okay, sir. సాఫ్ట్వేర్ జాబులు చాక్లెట్లు కాదు కదా విషయం. ఓకే, సో నౌ రూట్ యూజర్, యాక్చువల్గా రూట్ యూజర్ గా ఉన్న నేను ఒక ఇద్దరు యూజర్స్ ని తయారు చేశాను, KK1 KK2. ఇద్దరు యూజర్స్ ని తయారు చేయాలంటే యూజర్ యాడ్ KK1, యూజర్ యాడ్ KK2, పాస్ ఎవ్రీడే KK1, సారీ పాస్ ఎవ్రీడే KK1 1 2 3 2 3. ఓకే, తర్వాత పాస్ ఎవ్రీడే KK2 అంటే KK2 కి పాస్వర్డ్ అసైన్ చేస్తున్నా బై యూజింగ్ పాస్ డబ్ల్యూడి కమాండ్ ఉపయోగించి. సో న్యూ పాస్వర్డ్ ఎంత? 1 2 3 1 2 3. క్లియర్. సో ఇది యాక్చువల్ గా. సో ఇప్పుడు నేను యాక్చువల్ గా పాస్టబుల్ అనే కమాండ్ నుంచి పాస్వర్డ్ కూడా ఇచ్చేసాను, యూజర్స్ ని తయారు చేశాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే అప్రూవల్ ఇవ్వాలి. అప్రూవల్ ఇవ్వాలంటే మనం SSHD ఫైల్లోకి వెళ్ళాలి. VIM ETC SSH SHD -config ప్రెస్ ఎంటర్ బటన్ :65. సో ఇన్సర్ట్ I ప్రెస్ చేయాలి, అప్పుడు ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్తాం. తర్వాత ఎస్. సో ఇన్సర్ట్ మోడ్ లో నుంచి బయటికి రావాలంటే ఎస్కేప్ కీ ప్రెస్ ఎస్కేప్ కీ ప్రెస్ చేస్తే ఇన్సర్ట్ మోడ్ నుంచి బయటకు వస్తాం. బయటకు వచ్చేసాం. వచ్చిన తర్వాత అప్పుడు కోలన్ ఎక్స్ అంటే అర్థం ఏంటంటే Come out సేవ్ from అండ్ file. ఎగ్జిట్. సేవ్ అండ్ ఎగ్జిట్. Yes, sir. ఫైల్లో మోడిఫికేషన్ సేవ్ చేయి, తర్వాత ఎగ్జిట్ అవ్వని అంటాం. అలాగా ఎగ్జిట్ అయిపోయాను. సో ఎగ్జిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కేసులో ఏం చేస్తాము అంటే, ఇదిగో ఏదైతే మోడిఫికేషన్స్ ఉన్నాయో ఆ మోడిఫికేషన్స్ అన్ని రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఈ సర్వీస్ ని నువ్వు రీస్టార్ట్ చేయాలి. అప్పుడు ఆ సర్వీస్ ని రీస్టార్ట్ చేయాలంటే సర్వీస్ SSD రీస్టార్ట్. సర్వీస్ ని రీస్టార్ట్ చేసాం. క్లియర్. చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే ఇక్కడ మనకి యూజర్స్ ఉన్నారని చెప్తున్నామో యూజర్స్ ఎవరున్నారు ఇక్కడ? యూజర్స్ నెంబర్ 1 KK1 యూజర్. ఓకే, నెంబర్ 2 KK2 యూజర్. KK1 యూజర్ పాస్వర్డ్ ఎంత? 1 2 3 2 3 పాస్వర్డ్. సో KK2 యూజర్ పాస్వర్డ్ ఎంత? 1 2 3. ఇది యాక్చువల్ KK1 పాస్వర్డ్, ఇది KK2 పాస్వర్డ్. ఇది అయితే లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అవ్వాలంటే మనం డైరెక్ట్ గా ఆ సర్వర్ ఏదైతే ఉందో సర్వర్ IP అడ్రస్ కూడా కావాలి. సర్వర్ IP కావాలి. యాక్చువల్ లాగిన్ అవ్వాలంటే సర్వర్ IP కావాలి. ఎవరు? KK1. మళ్ళీ KK2 లాగిన్ అవ్వాలంటే ఏ సర్వర్ లో అయితే లాగిన్ అవ్వాలనుకుంటున్నాడో ఆ సర్వర్ IP కావాలి. అలా మనం రియల్ టైంలో వాళ్ళు సర్వర్ IPలు ప్రొవైడ్ చేస్తారు. మనం సర్వర్ IP ఉపయోగించి
కనెక్ట్ అవుతాం సర్వర్. ఓకే, అది KK1 యూజర్ గానా KK2 యూజర్ గానా మన ఇష్టం, మీరు ఎవరైతే వాళ్ళు. సో ఇప్పుడు సర్వర్ ఐపీ అడ్రస్ ఇది సర్వర్ ఐపీ అడ్రస్ కావాలి. సర్వర్ ఐపీ అడ్రస్ మనకి ఎక్కడ ఉంటుంది? ఇది సర్వర్ దగ్గర ఉంటుంది. సర్వర్ ఎక్కడ ఉంది? ఇది సర్వర్. దిస్ ఇస్ మై లైనెక్స్ మిషన్, లైనెక్స్ సర్వర్. సో ఇది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఇదిగో సర్వర్ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. సర్వర్ డీటెయిల్స్ అంటే ఏంది? ఐపీ అడ్రస్. సో ఆ ఐపీ అడ్రస్ ఇది ఐపీ అడ్రస్, ఇది సర్వర్ ఐపీ అడ్రస్. సో ఈ సర్వర్ ఐపీ అడ్రస్ ఉపయోగించి ఆ సర్వర్ కి రీచ్ అవుతా. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ an ఐపీ అడ్రస్? టు రీచ్ ద సర్వర్. సర్వర్ ని రీచ్ అవ్వడానికి మాత్రమే ఐపీ అడ్రస్. సర్వర్ లోకి లాగిన్ అవ్వాలంటే యూజర్ నేమ్ కావాలి, పాస్వర్డ్ కావాలి. సర్వర్ కి రీచ్ అవ్వడానికి ఐపీ అడ్రస్, సర్వర్ లోపలికి వెళ్ళడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. అందుకోసం ఈ మూడు డీటెయిల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ మూడు డీటెయిల్స్ నాకు వచ్చిన తర్వాత ఎస్ ఐ కెన్ లాగ్ ఇన్ టు ద మిషన్ వెరీ ఈజీలీ. ఎలా లాగిన్ అవుతాం? ఏం లేదు, సింపుల్ గా ఇట్లా వెళ్ళేసి పట్టి ఓపెన్ చేయి. పట్టి, ఓకే, పట్టి ఓపెన్ చేసి లోడ్, సింపుల్, ఎప్పట్లాగే ఎస్ యాజ్ యూజువల్. పాస్వర్డ్, గుడ్, ఓపెన్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే KK1 1 2 3. సో 1 2 3 పాస్వర్డ్ రైట్, ఓకే, క్లియర్. ఓకే, KK1 లాగిన్ అయ్యాడు, ఎక్సలెంట్. సో అగైన్ మళ్ళీ KK2, మళ్ళీ KK2కి వెళ్ళాలంటే మళ్ళీ పట్టి, మళ్ళీ వాడి మిషన్, అది ఈజ్ ఫ్రమ్ ముంబై. సో మళ్ళీ అక్కడ లోడ్, మళ్ళీ సంథింగ్ కాల్డ్ ఐపీ అడ్రస్, ఇది ఈ ఐపీ అడ్రస్. సో ఐపీ అడ్రస్లు, యూజర్ నేమ్లు, పాస్వర్డ్లు మనకు వ్యక్తి నుంచి మెయిల్స్ వస్తాయి. ఆ మెయిల్స్ ఉపయోగించి మనం ఇట్లా లాగిన్ అవుతాం. ఇదిగో. సో ఓకే, లాగిన్ యాజ్ KK2 1 2 3. చూసారా ఎట్లా? ఈ విధంగా KK2 1 2 3 ఈ విధంగా. సో ఈ విధంగా మనం ఏం చేస్తాం? యూజర్ KK2, యూజర్ KK1 లాగిన్ అయ్యాం. సో KK2 అనే యూజరు ఒక ఫైల్ తయారు చేశాడు అనుకోండి వాడి మిషన్ లో. అప్పుడు ఎట్లాగా? వాడి అకౌంట్ లో అంటే ఎట్లాగా? mkdir డైరెక్టరీ 1 ఒక డైరెక్టరీ, టచ్ file1 ఒక ఫైల్, VIM ఉపయోగించి కూడా ఫైల్స్2 తయారు చేయొచ్చు. కొంత కంటెంట్ రాయొచ్చు VIM ఉపయోగించి. సో వెల్కమ్ టు సంథింగ్ అని, లేకపోతే జావా కూడా పైథాన్ కూడా రాయొచ్చు, లేదా షెల్ స్క్రిప్ట్ రాయొచ్చు, నీ ఇష్టం ఏదైనా సరే. బ్యాష్ ఇట్లా అలా రాసి సంథింగ్ కాల్డ్ ఏదో ఒకటి రాసేసాం, అయిపోయింది. రాసిన తర్వాత ఇదిగో ఇక్కడ ఇన్సర్ట్ అనే ఆప్షన్ పోవాలంటే ఎస్కేప్ ప్రెస్ చేయాలి. తర్వాత కోలన్ స్మాల్ ఎక్స్. ఇది ఇట్లా అంటే ఒక్కొక్క యూజరు తన తన అకౌంట్ లోకి ప్రవేశించి ఫైల్స్ ఫోల్డర్స్ తయారు చేసుకుంటున్నాడు. ఎవడు? KK1 సంగతి ఏంటి? KK1 కూడా అంతే. KK1 mkdir 2 డైరెక్టరీ 2 టచ్ file2 టచ్ file3 ఇట్లా వాడేదో తయారు చేసుకుంటాడు. 2 ఫైల్స్. VIM ఉపయోగించి డేటా కూడా రాయొచ్చు, VIM ఉపయోగించి డేటా రాయొచ్చు. VIM file3 డేటా రాసుకో కావాలంటే. ఎస్, వెల్కమ్ సంథింగ్, వెల్కమ్ టు జావా, వెల్కమ్ టు లైనెక్స్. ఇష్టం వచ్చింది రాసుకో. మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఇన్సర్ట్ బటన్, ఇక్కడ ఇన్సర్ట్ మోడ్ పోవాలంటే కోలనెక్స్ కామన్, స్మాల్ ఎక్స్ రాయాలి, క్యాపిటల్ ఎక్స్ రాయకూడదు. సో ఈ విధంగా నేను KK1 అనే వ్యక్తి కొన్ని ఫైల్స్ తయారు చేశాడు, KK2 అనే వ్యక్తి కూడా కొన్ని ఫైల్స్ తయారు చేశాడు. ఇట్లా మనకు కనిపిస్తుంది. KK2 అనేది ఇది ఈ టెర్మినల్, KK1 అనేది ఈ టెర్మినల్. సో ఇప్పుడు ఈ టెర్మినల్ ఏ నెంబర్ టెర్మినల్లో ఉన్నావో తెలుసుకోవాలంటే KK1 ఉన్నాడు. KK1 ఏ నెంబర్ టెర్మినల్లో ఉన్నాడో తెలుసుకోవాలంటే TTY కొడితే చాలు. ఓకే, PTS2 అంటే టెర్మినల్ నెంబర్ 2 లో ఉన్నాడు. అదే ఇప్పుడు రూట్ యూజర్ ఉన్నాడు,
రూట్ యూజర్ ఇటు ఇది ఏ టెర్మినల్ ఉన్నాడో తెలుసుకోవాలంటే టీటీవై. వాడు ఏమన్నాడు టెర్మినల్ నెంబర్ 1లో వాడున్నాడు. అలాగే ఇదిగో కేకే టూ యూజర్ ఈవిడు ఏ టెర్మినల్ మీద ఉన్నాడో తెలుసుకోవాలంటే టీటీవై. ఆ టీటీవై కొడితే చాలు మనకు టెర్మినల్ నెంబర్ వస్తుంది. నెంబర్ 3లో ఉన్నారు. ఇట్లా అంటే ముగ్గురు 3 టెర్మినల్స్ లో ఉన్నారు యాక్చువల్ గా. సో ముగ్గురు 3 టెర్మినల్స్ లో ఉన్నారు కరెక్టే. ఇక్కడ రూట్ యూజర్ అనే వ్యక్తి తన టెర్మినల్ నుంచి ఎస్ అక్కడ ఎవరైతే కేకే1 యూజర్ ఉన్నాడో ఆ యూజర్ లోకి స్విచ్ అవ్వాలనుకుంటున్నాడు, ఆ యూజర్ అకౌంట్ లోకి స్విచ్ అవ్వాలనుకుంటున్నాడు. ఎప్పుడైతే యూజర్ అకౌంట్ లోకి స్విచ్ అయ్యానో ఏది ఇప్పుడు సపోజ్ ఇది కేకే2 అబ్బా. కేకే2 యూజర్ అకౌంట్ లోకి నేను స్విచ్ అయితే యూజర్ అకౌంట్ లో ఉన్న అన్ని ఫైల్స్ ఫోల్డర్స్ నేను చూడొచ్చు. KK2 is available in Singapore, but right now I am in India. I want to see the KK2 stuff, KK2 personal stuff, KK2 personal files, KK2 project files, KK2 the content, whatever it is. ఇలాంటి అన్ని నేను చూడాలంటే రూట్ యూజర్ నుంచి చూడటానికి సాధ్యమైంది. అలా చూడాలంటే SU-KK1 అని ప్రెస్ చేస్తే చాలు. SU-KK2 అని ప్రెస్ చేస్తే చాలు. ఎక్కడ ప్రెస్ చేయాలా? రూట్ యూజర్ లో, ఇక్కడ కాదు ఇది కేకే2 టెర్మినల్. ఎస్ నువ్వు కావాలంటే టీటీవై. ఎస్ దిస్ ఇస్ వాట్ టెర్మినల్ నెంబర్ 3. అది వేరే స్టోరీ. ఇదిగో రూట్ యూజర్ టీటీవై. ఎస్ అది ఫస్ట్ టెర్మినల్. ఎస్ అది వేరే స్టోరీ. నో ఫస్ట్ టెర్మినల్లో రూట్ ఉన్నాడు. ఫస్ట్ టెర్మినల్ ఉన్న రూట్ యూజరు వాంట్స్ టు యాక్సెస్ ద కేకే2 యూజర్ అకౌంట్. అప్పుడు మనం ఏం చేయాలా? SU-KK1 కేకే1. సో కేకే2 రాయకూడదు, ఏం రాసుకో నీ ఇష్టం. కేకే2 రాసుకో. చూసారా, ఎవరైతే రూట్ యూజర్ అని ఇప్పుడు దాకా మనం అనుకుంటున్నామో ఆ వ్యక్తి ఇదిగో రూట్ యూజరు ఇది ఇక్కడ లాగిన్ అయ్యాడు. ఎక్కడ లాగిన్ అయ్యాడు? టెర్మినల్ 3లో ఉన్న, అంటే లాగిన్ అవడం అంటే స్విచ్ అయ్యాడు. టెర్మినల్ 3లో ఉన్న కేకే2 యూజర్కి స్విచ్ అయ్యాడు. అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు? కేకే2లో అకౌంట్లో ఉన్నాడు ఇతను. ఎవరు? రూట్ యూజర్. ఇప్పుడు కేకే2లో ఉన్నాడు కాబట్టి కేకే2లో ఉన్న అన్ని ఫైల్స్ ని ఫోల్డర్స్ ని ఇది డిస్ప్లే చేసి చూసుకోవాలి. ఎవడు? రూట్ యూజర్. సో అప్పుడు మీరు ఇదిగో సో క్లియర్ అని టైప్ చేయండి. క్లియర్ లేకపోయినా క్లియర్ అని టైప్ చేసి ఎల్ఎస్ కొట్టండి. చూసారా, డైరెక్టరీ 1 కనపడింది, ఫైల్ 1 కనపడింది, ఫైల్ 2 కనపడింది. ఫైల్ 2లో ఏ డేటా ఉందో డిస్ప్లే చేయాలంటే క్యాట్ ఫైల్ 2. ఓకే, ఇవంతా ఉంది. సో దట్ ఐ క్యాన్ ఓహో వీడి చేస్తున్నాడు, వీడి వర్క్ చేస్తున్నాడు నాకు అర్థమైంది. ట్రేస్ చేయొచ్చు, మానిటరింగ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అట్లా ఆ విధంగా మనం చేయొచ్చు. సో ఇక్కడ కేకే2 నుంచి మళ్ళీ బయటికి రావాలంటే స్విచ్ అంటే కమ్అట్ ఫ్రమ్ దిస్ కేకే2 అంటే లాగౌట్. లాగౌట్. చూసారా, లాగౌట్ చేసిన వెంటనే మళ్ళీ మనం యథాస్థితికి రూట్ యూజర్లోకి వచ్చేసాం. రూట్ యూజర్ కేకే2 నుంచి రూట్ యూజర్లోకి వచ్చేసాం. అంటే దీన్ని మొత్తం బట్టి మీకు అర్థం ఏమవుతుందంటే రూట్ యూజర్ అనేవాడు బాస్. ఏ అకౌంట్ లోకైనా లాగిన్ అవుతాడు, ఏ అకౌంట్ లో హోల్డర్ లోకైనా స్విచ్ అవుతాడు. వాడు చేసే వర్క్ అంతా చూడగలడు. అవసరమైతే వాడి ఫైల్స్ కూడా వీడు డిలీట్ చేయగలడు. ఆ సామర్థ్యం ఉంటుంది ఎవరికి? రూట్ యూజర్ కి. దానివల్ల ఏమైంది? నా బిజినెస్ క్లయింట్ సో మా డెవలపర్లు ఏం చేస్తున్నారు, టెస్ట్ ఇంజనీర్లు ఏం చేస్తున్నారు, ఈజీగా ట్రేస్ అవుట్ చేసుకోగలరు ఒక నిమిషంలో, ఒక సెకండ్. అది అనమాట టాస్క్. సరే బాగానే ఉంది ఇదంతా. ఇందాక ఎస్ లక్ష్మి, ఇందాక మీరు ఎన్ని చెప్పారు కమాండ్స్, స్టేట్మెంట్స్? ఇక్కడ చూడండి, ఇక్కడ SU-KK1 ఒక స్టేట్మెంట్. SU-KK1 అవునా? ఎస్ సార్. ఇప్పుడు SU హైఫన్ లేకుండా KK1 కొడితే ఏమైంది చూడండి. ఓకే సార్. ఎక్కడ? రూట్ యూజర్ లో. ఇది ఎస్ రూట్ సార్. యూజర్. నేను KK1 KK టెర్మినల్ లో కాదు నేను మాట్లాడుతుంది. ఐఎమ్ ఎస్ టాకింగ్ రూట్ యూజర్ ఇన్సైడ్ సార్. రూట్ యూజర్. అంటే ఈ టెర్మినల్ లో మాట్లాడుతున్నా. టెర్మినల్ నెంబర్ ఎంత? 1. వన్ సార్. టెర్మినల్ నెంబర్ 1 ఎవరిది? టెర్మినల్ రూట్ యూజర్. రూట్ యూజర్. ఇక్కడ నుంచి నేను స్విచ్ అవ్వడానికి మీరు SU రాసి KK1 రాశారు అని అంటున్నారు, అవునా? ఎస్ సార్. ఇప్పుడు ప్రెస్ ఎంటర్ బటన్. ఏమొచ్చింది? కేకే1. KK1. ఎస్ సార్. KK1 యూజరే, అవునా? అవును ఇప్పుడు సార్. KK1 యూజర్ స్విచ్ అయ్యాం. మరి KK1 లో అసలు ఇదిగో ఇక్కడ చూడు, సార్ అక్కడ రూట్ వచ్చింది టిల్డా బదులు.
ఎస్ ఓకే 1 minute. CLER క్లియర్. ఓకే. సో మీరు చూస్తే ఇక్కడ 2 విషయాలు మీరు గమనించాలి. ఎస్ లక్ష్మి చూడండి జాగ్రత్తగా, అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఎస్ సార్. ఓకే. ఎస్ కుమార్ చూడండి జాగ్రత్తగా. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మందికి ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. కొంతమంది అయితే ఆన్సర్ చెప్పలేరు, కొంతమందికి పిచ్చి బట్టి ఏం జరిగిందో అర్థం కాదు. చూస్తా, ఇప్పుడు చూపిస్తాను ఏంటనేది, వాట్ ఈజ్ వాట్ అనేది. ఎస్ స్లోగా ఉంది. ఓకే ఫైన్. సో ఇక్కడ చూస్తే మీరు 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 గమనిస్తే ఒక నిమిషం. సరే అది రావట్లేదు. సరే ఓ పని చేద్దాం. ఇదిగో ఇక్కడ మనం KK1 అనే వ్యక్తి యూజర్ యాక్చువల్ గా. ఇక్కడ KK1 అనే వ్యక్తి యూజర్. ఓకే. ఇప్పుడు యాక్చువల్ గా పైన KK1 ఉన్నాడు, కింద KK1 ఉన్నాడు. అంటే పై KK1 ఏంటో తెలుసా? రూట్ యూజర్ అనే వ్యక్తి KK1 లోకి వచ్చాడు. రూట్ యూజర్ అనే వ్యక్తి KK1 లోకి వచ్చాడు. మళ్ళీ చూపిస్తా చూడండి. ఎస్ ఇదిగోండి చూడండి. ఇప్పుడు యాక్చువల్ గా పైన రూట్ యూజర్ ఉన్నాడు, కింద KK1 ఉన్నాడు. కింద పైన రూట్ యూజర్ టెర్మినల్ ఎంతో చూసుకోండి, TTY కొట్టండి. ఏ టెర్మినల్ మీద ఉన్నాడు? 1 లో ఉన్నాడు వాడు. 1. KK1 ఎక్కడ ఉన్నాడు? TTY కొట్టండి. 2 లో ఉన్నాడు వీళ్ళు. అంటే ఈజ్ ఫ్రమ్ ముంబై, ఈజ్ ఫ్రమ్ సింగపూర్, ఈజ్ ఫ్రమ్ USA, ఈజ్ ఫ్రమ్ ఇండియా, ఎట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఈ కేసులో వాడు ఏమంటున్నాడంటే, రూట్ యూజర్ ఏమంటున్నాడంటే, బాస్ ఎవరైతే KK1 యూజర్ ఉన్నాడో వాడి అకౌంట్ లోకి స్విచ్ అవ్వాలా అంటున్నాడు. అప్పుడు లైనెక్స్ ని అడిగాడు, అమ్మా లైనెక్స్ ఐ వాంట్ టు స్విచ్ టు KK1 యూజర్, ఈజ్ ఇట్ పాసిబుల్ అని అడిగాడు. ఎవరిని? లైనెక్స్ ని. ఏం చేస్తావు ఆ అకౌంట్ లోకి వెళ్ళి అని అడిగింది లైనెక్స్. ఏం లేదు, KK1 అనే వ్యక్తి మాకు తెలియకుండా కొన్ని ఫైల్స్ ఫోల్డర్స్ అవన్నీ చేస్తున్నాడని తెలిసింది. అసలు అది చేస్తున్నాడా లేదా? అతను రిపోర్టింగ్ అయితే ఇస్తున్నాడు, ఎస్ లాగిన్ అవుతున్నాడు 9 కి, మళ్ళీ లాగౌట్ అవుతున్నాడు 5 కి. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్ వీ డోంట్ నో. అందుకోసం వీ వుడ్ లైక్ టు చెక్ దిస్ యాక్టివిటీ, డైలీ యాక్టివిటీ. ఆర్ ఇప్పుడు KK1 అనే యూజరు ఏం యాక్టివిటీ మనం చెక్ చేయాలా అంటే, వాడు ఏ ఫైల్స్ డిజైన్ చేస్తున్నాడు, ఏ ఫైల్స్ ఏ ఫోల్డర్స్ తో పని చేస్తున్నాడు, ఆ ఫోల్డర్స్ లో ఫైల్స్ లో ఏం రాస్తున్నాడో తెలుసుకోవాలి. ఇప్పుడు నేను అందుకనే LS టైప్ చేస్తే ఫైల్ 1 వచ్చింది, ఫైల్ 2 వచ్చింది. ఎక్కడ? KK1 లో ఫైల్ 1 ఫైల్ 2 ఉన్నాడు, డైరెక్టరీ 2 కూడా ఉన్నాడు. సో ఈ ఫైల్స్ ఈ ఫోల్డర్స్ గురించి మొత్తం నేను సమాచారాన్ని తీసుకోవాలనుకుంటున్నాను. ఎవరు? నా పేరు రూట్ యూజర్, ఆమె రూట్ యూజర్. అప్పుడు రూట్ యూజర్ గా ఉన్న నేనేం చేస్తానంటే, ఈ KK1 అనే యూజర్ లోకి స్విచ్ అవ్వచ్చు అన్నమాట. ఈ స్విచ్ అవ్వటానికి మనకు ఒక స్టేట్మెంట్ రాయాలి ఇక్కడ. ఏదేంది స్టేట్మెంట్ అని చూస్తే, స్విచ్ అవ్వడానికి KK1 KK1 హైఫన్ వద్దు, హైఫన్ అయిపోయింది. KK1 గురించి మాట్లాడదాం. ఇప్పుడు KK1 అని ఇక్కడ మీరు టైప్ చేసిన వెంటనే ఏమైంది? KK1 లోకి స్విచ్ అవ్వచ్చు. SU అంటే ఏంది? స్విచ్ యూజర్. ఎస్ అంటే స్విచ్, యు అంటే యూజర్. స్విచ్ యూజర్ KK1 అంటే రూట్ యూజర్ గా ఉన్న నువ్వు KK1 యూజర్ లోకి స్విచ్ అవ్వు అని చెప్తున్నా. సరే ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే చూసావా, KK1 యూజర్ లోకి స్విచ్ అయ్యా. మరి KK1 యూజర్ లోకి స్విచ్ అయిన తర్వాత KK1 ఫైల్స్ ఫోల్డర్స్ ఏంటి డిస్ప్లే చేయాలని నేను ట్రై చేయొచ్చా లేదా? ఎస్ ఆర్ నో? మరి KK1 యూజర్స్ ఫైల్స్ ఫోల్డర్స్ మనకు తెలుసు. ఇది దిస్ ఇస్ మై KK1 యూజర్. ఇదిగో ఈ KK1 యూజర్. ఈ KK1 యూజర్ లో ఏమున్నాయి? LS కొట్టి చూసుకో, డైరెక్టరీ 2 ఉంది, ఫైల్ 2 ఉంది, ఫైల్ 3 ఇవి ఉన్నాయి. ఇదే ఫైల్స్ రూట్ యూజర్ కూడా కనపడాలా. ఇది ఇక్కడ ఈ స్క్రీన్ మీద పైన టాప్ లో ఐఎమ్ టాకింగ్ అబౌట్ టాప్ స్క్రీన్. ఎస్. ఇప్పుడు అందుకోసం వాడు LS టైప్ చేశాడు, LS అన్నాడు. అరే LS టైప్ చేస్తే పర్మిషన్ డినైడ్ అని వస్తుంది. అదే
ఇట్ కెనాట్ ఓపెన్ పర్మిషన్ డినైడ్ వస్తుంది. ఇదేంటిది? ఎల్ఎస్ ఇప్పుడు KK1 లోకి నేను యూజర్ గా స్విచ్ అయ్యాను. బట్ స్విచ్ అయిన వెంటనే నేనేం చేస్తున్నాను, KK1 వ్యక్తి యొక్క ఫైల్స్ ఫోల్డర్స్ ని చెక్ చేయాలనుకుంటున్నా. చెక్ చేయాలనుకుంటే పర్మిషన్ డినైడ్ అని వస్తుంది. ఎందుకు వస్తుంది పర్మిషన్ డినైడ్? మనం కరెక్ట్ గా పైన ఇవ్వలేదు అందువల్ల వచ్చింది సార్. ఏమి ఇవ్వలేదు? SU-KK1 ఇచ్చినట్టయితే మనకు ఆ ఫైల్స్ డిస్ప్లే అయ్యేది సార్. SU హైఫన్ ఇవ్వకుండా SU-KK1 అంటే రావా? రాలేదు సార్. అందువల్ల రాలేదు కాదు, ఎందుకు రావు అని అంటే, ఎందుకు రావంటే ఇక్కడ చూడు, ఇక్కడ క్లియర్ అని టైప్ చేయి. క్లియర్. ఇప్పుడు KK1 యూజర్ గా నువ్వు స్విచ్ అయ్యావు. అసలు ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏందో చూడు. ఇక్కడ PW టైప్ చేయి. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏంది? రూట్. ఎస్ సార్. మరి యూజర్ ఎవడు? KK1. అంటే రూట్ ఫోల్డర్ ని KK1 యాక్సెస్ చేస్తున్నాడు ఇక్కడ. అందుకోసం పర్మిషన్ డినైడ్ ఉంది. అర్థమైందా? అంటే స్విచ్ యూజర్ అయ్యాడు కానీ ఆ యూజర్ యొక్క ఫోల్డర్ ఇక్కడ స్విచ్ అవ్వాల. రూట్ యూజర్ ఫోల్డరే ఉంది ఇక్కడ. అందువల్ల ఈ KK1 గా ఉన్న ఈ వ్యక్తి LS కొడితే పర్మిషన్ డినైడ్ వస్తుంది. పర్మిషన్ డినైడ్. వై? బికాస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు యూజ్ ద రూట్ ఫోల్డర్. అరే బాబు KK1, నువ్వు నార్మల్ యూజర్వి, ఈ రూట్ అనే ఫోల్డర్ నువ్వు ఉపయోగించుకోలేవు, కాబట్టి పర్మిషన్ డినైడ్ వస్తుంది అన్నమాట. అమ్మా ఇదేంది, నన్ను యూజర్ గా స్విచ్ చేసావు, ఓకే, నా ఫోల్డర్ ఏదమ్మా అంటే నీ ఫోల్డర్ అక్కడే ఉంది, స్విచ్ అవ్వాల నీ ఫోల్డర్. ఎందుకు నా ఫోల్డర్ స్విచ్ అవ్వలేదని నేను అడిగా లైనెక్స్ ని. అప్పుడు లైనెక్స్ చెప్పింది, అరే బాబు పిచ్చోడా, నువ్వు కమాండ్ తప్పు కొట్టావు, అందువల్ల ఇట్లా జరిగింది. ఏం కమాండ్? SU కొట్టావు. SU-KK1 కొట్టాల్సిన ప్లేస్ లో SU-KK1 కొట్టావు. దానివల్ల ఏం జరిగిద్దో తెలుసా అని చెప్పింది. ఏంది? ఏమంటే సింపుల్ గా ఇదిగో, చాలా 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 ఇన్డెప్త్ సబ్జెక్ట్ ఇది. కొంచెం కింద పక్కగా సైడ్ తప్పినా ఇంకొంచెం అర్థంగా వినకపోయినా అర్థం కాదు ఇది. సో చూడండి, యాక్చువల్ గా ఇదిగో రూట్ యూజర్ ఉన్నాడు. రూట్ యూజర్, ఈ రూట్ యూజర్ అనేవాడు చూడండి KK1 తయారు చేశాడు. లక్ష్మి ఇయర్ ఫోన్స్ తీసి పక్కన పడేసేయండి ముందు, అర్జెంట్ గా. ఇయర్ ఫోన్ సౌండ్ వస్తుంది, పక్కన పడే. KK1. సో ఈ KK1 ఉన్నాడు. ఎప్పుడైతే రూట్ యూజర్ KK1 తయారు చేశాడో, ఈ KK1 అనే వ్యక్తికి యూజర్ నేమ్ KK1 వస్తుంది. ఓకే, యూజర్ ఐడి 1001 వస్తుంది. ఓకే, తర్వాత వాడికి ఒక ఫోల్డర్ కూడా వస్తుంది, ఆ ఫోల్డర్ పేరు KK1. అప్పుడు ఈ KK1 యొక్క ఫోల్డర్ ఇది ఉంది కదా, ఆ ఫోల్డర్ లో KK1 తయారు చేసిన ఫైల్స్ ఫోల్డర్స్ ఉంటాయన్న. KK1 తయారు చేసిన ఫైల్స్ ఫోల్డర్స్ అన్ని ఉంటాయి దీంట్లో, KK1 ఫోల్డర్ లో. ఎప్పుడు అతను లాగిన్ అయినప్పుడు. లాగిన్ అంటే ఎట్లా అంటే, రూట్ యూజర్ గా ఉన్న నువ్వు KK1 అనే వ్యక్తిని తయారు చేసిన తర్వాత ఆ వ్యక్తికి ఇదిగో యూజర్ నేమ్ వస్తుంది, యూజర్ ఐడి వస్తుంది, ఫోల్డర్ వస్తుంది, ఇలా వస్తుంది. ఎవరిస్తారు ఇది? లైనెక్స్ ఇచ్చింది. ఓకే, ఇప్పుడు నువ్వు KK1 అనే వ్యక్తి లైనెక్స్ ఇవన్నీ చేసి ఇచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు? స్టైల్ గా ఒక టెర్మినల్లోకి వెళ్తావు. టెర్మినల్లోకి వెళ్ళిన తర్వాత లైనెక్స్ యూజర్ నువ్వు KK1 గా లాగిన్ అవుతావు. పాస్వర్డ్ 123 టైప్ చేస్తావు. టైప్ చేసిన వెంటనే నువ్వేం చేస్తావు? ఒక ఫైలో ఇంకొక ఫైలో లేకపోతే ఇంకో డైరెక్టరీలో తయారు చేయడానికి ట్రై చేస్తావు. అయితే లాగిన్ అయిన KK1 అనే యూజరు ఎప్పుడైనా ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ ఏవైనా సరే తయారు చేయాలనుకుంటే ఆ ఫైల్స్ ఆ ఫోల్డర్స్ ఎక్కడ స్టోర్ చేసుకోవాలి వాడు అని ముందుగానే లైనెక్స్ ఆలోచన చేసింది. ఆలోచన చేసి ఇదిగో ఈ ఫోల్డర్ని ఇచ్చింది నీకు, KK1 అనే ఫోల్డర్ ఇచ్చింది. ఎట్ ద టైమ్ ఆఫ్ యూజర్ క్రియేషన్ KK1 has given a folder. that folder name is what? KK1. KK1 అనేది ఫోల్డరే, యూజర్ నేమ్ కాదు ఇక్కడ. అంటే లైనెక్స్ అలా ఇచ్చింది కన్ఫ్యూజన్ మోడ్ లో. ఎందుకు అంతే, అది కన్ఫ్యూజన్ మోడ్ లో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, కొంతమంది ఈజీగా అర్థం చేసుకుంటారు. అంటే ఇది అర్థం చేసుకోవాలంటే లైనెక్స్ అనే దాంట్లో ఒక యూజర్ ని తయారు చేసినప్పుడు ఆ యూజర్ కి లైనెక్స్ అనేది ఒక ఫోల్డర్ ఇస్తుంది.
ఎలా ఇస్తుంది? యూజర్ నేమ్ తోనే ఒక ఫోల్డర్ను కూడా ఇస్తుంది అని నువ్వు అర్థం చేసుకోవాలా. అప్పుడు అది అర్థం కాకపోతే ఆ ముక్క ఇక లైనక్స్ నేర్చుకోవడం వేస్ట్. లైనక్స్ అనేది ఒక యూజర్ ని తయారు చేసినప్పుడు ఆ యూజర్ నేమ్ తోనే ఒక ఫోల్డర్ కూడా ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే ఆ ఫోల్డర్ లో నువ్వు వర్క్ చేసినప్పుడు ఆ డేటా అంతా స్టోర్ కావడానికి their personal stuff, sir. To store their personal stuff, sir. అలాగా ఫోల్డర్ ఇస్తుంది. ఆ Yes, ఫోల్డర్ sir. లో ఇదంతా స్టోర్ అవుతుంది. అంటే కేకే1 యూజర్ గా లాగిన్ అయిన తర్వాత నువ్వు చేసే ప్రతి యాక్షన్, ప్రతి విషయం ఇదిగో ఈ ఫోల్డర్ లో స్టోర్ అవుతుంది. ఆ ఫోల్డర్ పేరే కేకే1. అంటే కేకే1 విషయాలంతా కేకే1 ఫోల్డర్ లోనే స్టోర్ అవుతా ఉంటాయి. కేకే1 విషయాలన్నీ కూడా కేకే1 ఫోల్డర్ లోనే స్టోర్ అవుతా ఉంటాయి. యూజర్ ఇన్ఫర్మేషన్, యూజర్ డేటా. KK1 user data will be storing into this KK1 folder. బాగుంది. అయితే ఇప్పుడు ఇది ఇలా జరుగుతున్నప్పుడు ఆ, మనం యాక్చువల్గా వీడు రూట్ యూజర్ రూట్ యూజర్ అన్నాడు KK1 అనే వ్యక్తి యొక్క అకౌంట్లోకి నేను ప్రవేశించాలన్నాడు. ప్రవేశించాలన్నప్పుడు ఇదిగో లైనెక్స్ని అడిగాడు. అమ్మ లైనెక్స్, అక్కడ KK1 అనే వ్యక్తి ఉన్నాడు కదా, వాడు ఒక ఫోల్డర్ కూడా ఉంది కదా, నేనేం చేయాలా? ఆ వ్యక్తి అకౌంట్ లోకి ప్రవేశించాలా, ఆ వ్యక్తి ఫోల్డర్ లోకి కూడా నేను ప్రవేశించాలి. 2 పనులు జరగాలి ఇక్కడ. ఒకటి, ఆ వ్యక్తి అకౌంట్ లోకి ప్రవేశించాలా. 2, ఆ వ్యక్తి ఫోల్డర్ లోకి ప్రవేశించాలి. ఆ ఫోల్డర్ ఏంది? KK1 అనే ఫోల్డర్ వాడిది. ఆ ఫోల్డర్ లోకి ప్రవేశించాలా. ప్రవేశించి ఇదిగో ఆ ఫోల్డర్ లో ఏదైతే వాడు KK1 టైప్ చేస్తున్నాడో, లేకపోతే ఫైల్స్ ఉన్నాయో, ఫోల్డర్స్ ఉన్నాయో అవన్నీ నేను చెక్ చేసుకోవాలని చెప్పాడు ఎవడు? రూట్ యూజర్. ఇది చాలా బాగా మీరు ల్యాబ్ చేసిన వాళ్ళకి మాత్రం ఈ క్లాస్ అర్థమైంది. లేకపోతే 70mm సినిమా కనపడింది. అది మాత్రం వాస్తవం. ల్యాబ్ మొత్తం చేసిన వాళ్ళకి మాత్రమే ఈ క్లాస్ అర్థమైంది, లేకపోతే అర్థమే కాదు. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్గా ఈ రూట్ యూజర్ అనేవాడు పూర్తి స్థాయిలో ఇక్కడ లైనెక్స్ ఏదైతే ఉందో చెప్పిందో ఏమని, ఇదిగో ఈ KK1 లోకి స్విచ్ అవ్వాలని లైనెక్స్ చెప్పింది. అప్పుడు లైనెక్స్ చెప్పినప్పుడు రూట్ యూజర్ గా ఉన్న నేనేం చేస్తానంటే ఎస్యు -KK1 అని రాశా. ఎప్పుడైతే ఎస్యు రాసి హైఫన్ రాసి KK1 రాశానో అప్పుడు ఏం జరిగింది తెలుసా? 2 పనులు జరిగింది. అంటే నేను ఐ కెన్ స్విచ్ టు KK1 యూజర్ అండ్ ఐ కెన్ ఆల్సో స్విచ్ టు KK1 యూజర్ ఫోల్డర్. 2 విషయాలు జరుగుతాయి ఇక్కడ. సో దట్ ఐ కెన్ యాక్సెస్ ద KK1 ఫోల్డర్. అర్థమైందా? అట్లా ఆ విధంగా అన్నమాట. సో KK1 ఇక్కడ రూట్ యూజర్ గా ఉన్న వీడు SU-KK1 అని రాస్తే ఏం జరిగిద్ది అంటే, సో రూట్ యూజర్ కెన్ స్విచ్ టు KK1 యూజర్ పర్ఫెక్ట్లీ. ఫస్ట్ పాయింట్, రూట్ యూజర్ కెన్ స్విచ్ టు KK1 యూజర్ పర్ఫెక్ట్లీ. రెండోది ఏం చేస్తుంది? రూట్ యూజర్ కెన్ ఆల్సో స్విచ్ టు SWT KK1 folder. KK1 ఫోల్డర్. యూజర్ లోకి ఫోల్డర్ లోకి ప్రవేశించగలడు. సో దట్ అప్పుడు ఆ ఫోల్డర్ లోకి ప్రవేశించగలడు కాబట్టి ఆ ఫోల్డర్ లో ఉన్న విషయాలన్నీ చెక్ చేసుకుంటాడు ఎవడు? రూట్ యూజర్. ఇది ఇట్లాగా. అయితే ఇక్కడ ఇంకొక సందర్భాల్లో ఏం జరిగింది ఇక్కడ అంటే, ఎస్యు హైఫన్ కాకుండా కొంతమంది ఇట్లా వాడతారు. ఎస్యు రాసి జస్ట్ KK1 రాస్తారు. ఇది ఒక స్టైల్. అదేమో కేసు 1, ఇదేమో కేసు 2, సెకండ్ కేసు ఇది. ఇట్లా రాశాడు ఒక వ్యక్తి అనుకోండి. అనుకుంటే ఫస్ట్ ఏం జరిగిద్దంటే, ఏది ఇలా రాస్తే ఏమని రాస్తే ఎస్యు రాసి KK1 రాస్తే అటు రూట్ యూజర్ కెన్ స్విచ్ టు KK1 యూజర్. రూట్ యూజర్ కెన్ స్విచ్ టు KK1 యూజర్. అయితే మరి వాట్ అబౌట్ ఫోల్డర్ అవ్వదు అంటే ఏంది? ఎస్, రూట్ యూజర్ కెనాట్ స్విచ్ టు
KK1 ఫోల్డర్. KK1 ఫోల్డర్లోకి వాడు కేకే రూట్ యూజర్ స్విచ్ అవ్వకపోతే KK1 ఫోల్డర్లో ఉన్న డేటా మనకి ఎలా కనిపిస్తుంది? అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. అది ఎర్రర్ అక్కడ. ఇప్పుడు అర్థమైంది ఎర్రర్ ఏందనేది. ఎస్ సార్. ఇక్కడేమో రూట్ యూజర్ యొక్క ఫైలు ఫోల్డరు రూట్ యూజర్ అనేవాడు KK1 యూజర్లోకి స్విచ్ అవుతాడు. రూట్ యూజర్ అనేవాడు KK1 ఫోల్డర్లోకి స్విచ్ అవుతాడు. కాబట్టి మనకి ఈ KK1 ఏం చేస్తున్నాడో తెలిసిద్ది. రూట్ యూజర్ తెలుసుకోగలడు. అయితే పొరపాటులో నీకు తెలియక ఇక నువ్వు గూగుల్ ఎత్తుకొని ఎత్తుకున్న ఈ ఆన్సర్ దొరకదు. పిచ్చి పట్టిద్ది అక్కడ. నీకెవడు చెప్పాడు ఉండడు. ఎస్యు పెట్టి KK1 టైప్ చేసావు. ఎస్యు పెట్టి KK1 టైప్ చేసిన వెంటనే ఏం జరిగిద్దంటే రూట్ యూజర్ అనేవాడు కెన్ స్విచ్ టు KK యూజర్, నో ప్రాబ్లం. అయితే రూట్ యూజర్ కెనాట్ స్విచ్ టు KK1 ఫోల్డర్. రూట్ యూజర్ అనేవాడు KK1 ఫోల్డర్లోకి మాత్రం వెళ్ళలేడు ఈ సినారియోలో. పై సినారియోలో మాత్రం వెళ్ళగలడు. వెళ్ళగలడు కాబట్టి ఎస్, ఇక్కడ వెళ్ళగలడు కాబట్టి ఇక్కడ ఈ కేసులో ఎస్, ఈ ప్లేస్ లో వెళ్ళగలడు కాబట్టి ఎస్ రూట్ యూజర్. దాట్స్ వై రూట్ యూజర్ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ద KK1 KK1. folder and KK1 information also. ఇది తెలియాల. ఈ ఆన్సర్ తెలియకపోతే అవుటే. ఇక మైండ్ బ్లాక్ అయింది. ఇక మీకు ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడు వాడు ఇక ఇక్కడి నుంచి. ఇది తెలియాల. ఇదేంది? రూట్ యూజర్లోకి స్విచ్ అవ్వచ్చు, KK1 ఫోల్డర్లోకి స్విచ్ అవ్వచ్చు. దానివల్ల ఏం జరిగింది? రూట్ యూజర్ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ద KK1 ఫోల్డర్, KK1 ఇన్ఫర్మేషన్ ఆల్సో. ఎస్, ఈ రెండు జరిగింది. అయితే ఇక్కడ హైఫన్ లేకుండా SU KK1 రాస్తే ఏం జరిగింది అంటే పాజిబుల్ అవ్వదు. దానివల్ల ఏమైంది? అక్కడ రాసుకోండి. రూట్ యూజర్ కెనాట్ ఏబుల్ టు యాక్సెస్ ద KK1 folder and KK1 folder and KK1 information also. అర్థమైందంటే ఏంది? రూట్ యూజర్ కెనాట్ ఏబుల్ టు యాక్సెస్ ద KK1 folder and KK1 ఇన్ఫర్మేషన్ ఆల్సో. ఈ ఆన్సర్, ఈ రెండు ఆన్సర్లు. అర్థమవుతుందా? ఎస్ సార్. ఎస్ సార్. రామకృష్ణ చూడండి జాగ్రత్తగా. 1 అవర్ మొత్తం మానేసేయాలి, షట్ డౌన్ చేయాలి. అన్ని షట్ డౌన్ చేసి ఈ క్లాస్ మీద ఉండాలా. ఆఫ్టర్ 23 అవర్స్ మీ డ్యూటీ, మీ వర్క్. 1 అవర్ ఈ వర్క్ చేయాలా తప్పకుండా. అంతే. ఆ టైంలో కూడా వేరే వర్క్ చేస్తా దీన్ని విన్నామంటే ఇక వేస్టే. ఈ క్లాసే వేస్ట్, మొత్తం వేస్ట్. ఇక నేను చెప్పేది అది టైం కుదిరించుకోవాలి, ఖచ్చితంగా కుదిరించుకోవాలి తప్పకుండా. ఒక 2 రోజుల నుంచి కొంచెం బిజీ షెడ్యూల్ ఉండే. ఇబ్బంది అయితే లేకపోతే అంటే వేస్ట్ అయిపోతుంది అట్లా ట్రైనింగ్. అవునవును. ఎస్, ఓకే. సో ఇది ఓకే, ఫైన్, బాగుంది. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఇది అసలు యాక్చువల్గా స్టోరీ ఇది. ఈ స్టోరీలో అందువల్ల పర్మిషన్ డినైడ్ వస్తుంది. పర్మిషన్ డినైడ్ అంటే ఏంది? ఇది కెనాట్ ఏబుల్ టు యాక్సెస్ ద KK1 ఫోల్డర్ అంటే అది పర్మిషన్ డినైడ్ అని వస్తుంది యాక్చువల్. సో ఒక కలర్ తోటి, ఒక అపీరెన్స్ తోటి ఒక టెర్మినల్ తయారు చేద్దాం. ఎస్, KK లోడ్. సో IP అడ్రస్ ఏదైతే ఉందో ఇక్కడ సర్వర్ IP అడ్రస్ లాగిన్ అవ్వండి.
సో EC2 సో క్లియర్, ఆల్రెడీ క్లియర్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఏం నేను రూట్ యూజర్లోకి స్విచ్ అవుతాను. అంటే ఎట్లాగా sudo -i రూట్ యూజర్, ఐఎమ్ రూట్ యూజర్. ఓకే, ఇది నా టెర్మినల్. ఇది రూట్ యూజర్ టెర్మినల్. అలాగే KK1 కూడా ఒక టెర్మినల్లోకి లాగిన్ అవుతాడు అనుకున్నాం. ఇప్పుడేంది పట్టి ఓపెన్. సో అతను లాగిన్ అవుతున్నాడు KK1 యూజర్ టెర్మినల్. సో లాగిన్ యాజ్ KK1 అంటూ ఇది చూసారా, కలర్ మారింది. అక్కడ ఎల్లో కనపడుతుంది, ఇక్కడేమో బ్లూ. ఇదేమో బ్లూ కలర్, అదేమో ఎల్లో కలర్. ఇది రియల్ గా జరిగేది ఇది. ఇది ఇట్లా ఉంది, ఇలా. ఇది ఒక స్క్రీన్, అది ఒక స్క్రీన్ యాక్చువల్. సో ఈ క్రమంలో KK1 అనే వ్యక్తి ఏ ఫోల్డర్ లో ఉన్నారో తెలుసుకోవాలంటే PWD. సో ఆ వ్యక్తి KK1 అనే యూజర్ KK1 ఫోల్డర్ లోనే ఉన్నారు. ఇప్పుడు నేను mkdir project1 అనే ఫోల్డర్ తయారు చేశాను అనుకో. ఆ project1 అనే ఫోల్డరు ఈ KK1 యొక్క ఫోల్డర్ లోనే సేవ్ అయింది. అలా కాకుండా టచ్ అని రాసి డిపాజిట్ ఫైల్ అని రాశాను అనుకో, ఈ డిపాజిట్ అనే ఫైల్ కూడా KK1 ఫోల్డర్ లోనే స్టోర్ అయింది. మీరు ఎలా చెప్పగలరు KK1 ఫోల్డర్ లో స్టోర్ అయినట్టు? అంటే ఇదిగో ఈ టిల్డా ఉందే, టిల్డా ఉందంటే ఈ KK1 ఫోల్డర్ ఇక్కడ ఉన్నట్టే. టిల్డా ఇండికేట్స్ దాట్ యు ఆర్ యూజింగ్ యువర్ KK1 ఫోల్డర్ అని అర్థం. అంటే మీరు తయారు చేసిన ఫోల్డర్స్, ఈ ఫైల్స్ అన్ని కూడా ఈ ఫోల్డర్ లోకి ప్రవేశిస్తాయి, ఈ ఫోల్డర్ లోకి స్టోర్ అవుతాయి. సో ఇప్పుడు నేనేంటి క్లియర్ అని టైప్ చేసి మరి ఆ ఫోల్డర్ లో ఉన్న అన్ని ఫైల్స్ చెక్ చేయాలా? ఏది KK1 అనే ఫోల్డర్ లో ఉన్న అన్ని ఫైల్స్ నేను చెక్ చేయాలంటే LS టైప్ చేస్తాను. LS టైప్ చేస్తే ఇన్ని ఫైల్స్ ఉన్నాయి KK1 లో. KK1 అనే ఫోల్డర్ లో ఇన్ని ఫైల్స్ ఉన్నాయి. మీరు ఎట్లా చెప్పగలరు KK1 ఫోల్డర్ లో ఈ ఫైల్స్ ఉన్నాయని? ఇదిగో టిల్డా. టిల్డా అంటే అర్థం ఏంది? KK1 ఫోల్డర్ లో ఉన్నామని అర్థం. అప్పుడు టిల్డా అంటే LS కొడితే వెంటనే ఏంది? టిల్డాలో ఉన్న KK1 ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ అన్ని ఇవి అని చూపిస్తుంది. బాగుంది. అయితే ఇదే ఫైల్స్ ని రూట్ యూజర్ కూడా యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాడు. అనుకుని ఇదిగో SU కొట్టి KK1 టైప్ చేశాడు, ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే KK1 యూజర్ ఇక్కడ కనపడింది. ఓకే, ఇప్పుడు LS కొట్టాడు. LS కొట్టిన వెంటనే పర్మిషన్ డినైడ్ వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ SU KK1 అప్పుడు ఇక్కడ ఈ KK1 యూజరు స్విచ్ అవుతున్నాడు, కానీ KK1 యొక్క ఫోల్డర్ స్విచ్ అవుతున్నాడు. అందువల్ల ఇక్కడ చూసారా రూట్ అనే కనపడుతుంది. అంటే రూట్ ఫోల్డరే ఉంది ఇక్కడ, KK1 ఫోల్డర్ ఇక్కడ కనపట్లా. సో ఇది రూట్ ఫోల్డరే, KK1 ఫోల్డర్ లేదు. సో దీనివల్ల నువ్వు పర్మిషన్ డినైడ్ ఎర్రర్ వస్తుంది. పర్మిషన్ డినైడ్ ఎర్రర్ ఎందుకు వస్తుంది సార్ అంటే, నువ్వు KK1 యూజర్ గా ఉన్న నువ్వు ఇదిగో రూట్ ఫోల్డర్ ను ఉపయోగిస్తున్నావు, అందుకు పర్మిషన్ డినైడ్ ఎర్రర్. రూట్ ఫోల్డర్ ను ఉపయోగించే శక్తి నీకు లేదు. KK1 యూజరు రూట్ యూజర్ యొక్క ఫోల్డరు, ఆ ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ ని ఫోల్డర్స్ ని డిస్ప్లే చేయమని LS కమాండ్ ఇచ్చాడు ఇక్కడ. KK1 యూజర్ స్విచ్ అయ్యావు కానీ KK1 యొక్క ఫోల్డర్ స్విచ్ అవ్వాల. రూట్ ఫోల్డర్ అట్లాగే ఉంది, రూట్ యూజర్ యొక్క ఫోల్డర్ అలాగే ఉంది. ఎందుకు? నువ్వు ఇక్కడ కమాండ్ తప్పిచ్చావు. ఏమని? SU KK1 ఇచ్చావు. SU KK1 వస్తే ఏమైందంటే KK1 యూజర్ గా నువ్వు స్విచ్ అవుతావు, కానీ KK1 యొక్క ఫోల్డర్ లోకి స్విచ్ అవ్వాల. నువ్వు రూట్ ఫోల్డర్ లోనే ఉన్నావు. రూట్ ఫోల్డర్ లో ఉన్నప్పుడు LS టైప్ చేస్తే అప్పుడు ప్రాబ్లం వచ్చింది. ఎందుకు ప్రాబ్లం వచ్చింది? LS టైప్ చేస్తే LS అనే కమాండ్ ఏం చేస్తుంది? ఒక ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ అన్ని చెక్ చేయొచ్చు, లేదా ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చెక్ చేయొచ్చు. కానీ ఎక్కడంటే ఎవరైతే యూజర్ ఉన్నాడో వాడి ఫోల్డర్ లో ఫైల్స్ ని చెక్ చేయొచ్చు. అంతేగాని ఇక్కడ రూట్ యూజర్ ఫైల్స్ ఇది.
ఇక్కడ రూట్ ఫోల్డర్ ఇక్కడ ఉంది, రూట్ ఫోల్డర్ లో ఉంది కాబట్టి ఎల్ఎస్ పనిచేయదు ఇక్కడ. ఎందుకు రూట్ ఫోల్డర్ ని ఇప్పుడు ఎవడు చూడాలనుకుంటున్నాడు? KK1 చూడాలనుకుంటున్నాడు. KK1 ఇదిగో ఇక్కడ ఇక్కడ నేను రాస్తున్నా చూడండి, KK1. ఈ KK1 అనే వ్యక్తి ఈ రూట్ యూజర్ ఫోల్డర్ ఇది ఇక్కడ, ఇదిగో ఇక్కడ, ఇది దీనిలో ఉన్న ఫైల్స్ ని చూడలేడు, అందుకు పర్మిషన్ డినైడ్ వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఇదిగో ఇది చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. SUKK1 అనేది ఉపయోగించడం వల్ల రూట్ యూజర్ స్విచ్ అవుతాడు, కానీ ఆ రూట్ యూజర్ అనేవాడు KK1 ఫోల్డర్ కి స్విచ్ అవ్వలేడు. దానివల్ల ఏమైంది? రూట్ యూజర్ కెనాట్ ఏబుల్ టు యాక్సెస్ ద KK1 ఫోల్డర్. అదే ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు ఈ ఈ కేసులో ఏం జరిగింది? ఈ కేసులో ఇక్కడ ఏం జరిగింది అని అంటే మనం SU-KK1 టైప్ చేసిన వెంటనే KK1 అయితే స్విచ్ అయ్యాడు, కానీ దాని ఫోల్డర్ రూటే. రూట్ ఫోల్డర్ని యాక్సెస్ చేసుకోవాలని ట్రై చేస్తే KK1 కి పర్మిషన్ లేక పర్మిషన్ డినైడ్ ఇచ్చింది. అది ఎర్రర్. మరి దీని నుంచి నేను బయటికి పోవాలంటే సింపుల్ గా కంట్రోల్ డి కొడితే చాలు, మొత్తం బయటికి వెళ్ళిపోతాయి. ఇదిగో రూట్ యూజర్ లోకి వచ్చేసాం. ఇప్పుడు రూట్ యూజర్ గా ఉన్న నువ్వు SU-KK1 ఇప్పుడు కరెక్ట్ గా వస్తుంది అన్నమాట. అంటే SU- అనేది అంత పవర్ఫుల్. SU-KK1 ఇవ్వటం వల్ల ఇదిగో ఈ ఇక్కడ రూట్ యూజర్, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంచెం తల పక్కకు తిప్పినా అర్థం కాదు. అది లైనెక్స్ లో ఉన్న ప్రాబ్లం అది. లైనెక్స్ లో ఉన్న ప్రాబ్లం అది. కొంచెం తల పక్కకు తిప్పినా అర్థం కాదు. ఇదిగో ఇక్కడ రూట్ యూజర్ వీడు, ఇదిగో ఇక్కడ రూట్ యూజర్, ఇది రూట్ యూజర్ టెర్మినల్. యాక్చువల్ గా ఈ రూట్ యూజర్ ఏం చేస్తున్నాడంటే KK1 అనే యూజర్ లోకి స్విచ్ అవ్వాలనుకుంటున్నాడు. వాడి యూజర్ అకౌంట్ లోకి స్విచ్ అవ్వాలా, వాడి ఫోల్డర్ లోకి కూడా స్విచ్ అవ్వాలా. కాబట్టి SU- కొట్టాలా, ప్రెస్ ఎంటర్ బటన్. ఇదిగో చూసారా, KK1 యూజర్ లోకి స్విచ్ అయ్యాడు, KK1 యొక్క ఫోల్డర్ లోకి కూడా స్విచ్ అయ్యాడు. మీకు ఎలా తెలుసు KK1 ఫోల్డర్ లోకి స్విచ్ అయ్యాడని? ఇదిగో PWD టైప్ చేయండి. PWD టైప్ చేస్తే ఏమొచ్చింది? KK1 ఫోల్డర్ వచ్చింది. అంటే యూజర్ వాడే ఫోల్డర్ అదే. కాబట్టి ఇప్పుడు LS కొట్టాను అనుకో, అప్పుడు చూసావా KK1 ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ అన్నీ వచ్చినాయి. అంటే KK1 అనే వ్యక్తిని నేనే, KK1 ఫోల్డర్ ని నేనే, రెండు నేను స్విచ్ అవ్వగలిగాను బికాస్ ఆఫ్ SU-KK1. సో ఇప్పుడు కంట్రోల్ డి కొడితే క్లోజ్, మళ్ళీ యథాస్థితికి వస్తాయి. రూట్ యూజర్కి వచ్చాను. కంట్రోల్ డి కొడితే రూట్ యూజర్ లోకి వచ్చాను. ఇప్పుడు SUగా రాసి KK1 టైప్ చేయండి. ఇప్పుడు హైఫన్ లేదు, ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టాను, ఇది వచ్చింది. ఇది వచ్చేది ఏంటి? తనకలాడాలి ఇప్పుడు అర్జెంట్ గా. రూట్ యూజర్ వచ్చింది అంటే రూట్ యూజర్ ఫోల్డరే ఉంది, KK1 ఫోల్డర్ లేదు. ఇప్పుడు నేను KK1 ఫోల్డర్ లో ఉన్న విషయాలు చూడాలంటే LS కొడతా సింపుల్ గా, నాకు తెలియక. అప్పుడు ఎర్రర్ వచ్చింది. ఇది అందరికి అర్థం కాండి. సో కాబట్టి అట్లా ఇవ్వకూడదు. ఎట్లాగా? SU-KK1 ఇవ్వకూడదు. ఇస్తే ఏమైంది? అది ఆ KK1 యొక్క యూజర్ మారుతాడేమో కానీ, స్విచ్ అవుతాడు కానీ KK1 ఫోల్డర్ లోకి రాలేరు మీరు. అందువల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. కంట్రోల్ డి. ఇది ఈ విధంగా మనం SUకి అంత మీనింగ్ ఉంది. యాక్చువల్గా SUకి అంత మీనింగ్ ఉంది. ఓకే, నా సరే, ఇది బాగానే ఉంది, ఇబ్బంది లేదు. సరే సార్, ఇప్పుడు యాక్చువల్గా TTY అంటే తెలిసింది మనకి, టెర్మినల్ నెంబర్. ఇక్కడ PTS అంటే ఏంది? సూడో టెర్మినల్ స్లేవ్. PTS అంటే ఇదేదో డివైస్ అంటే లొకేషన్ అనమాట యాక్చువల్. సరే, ఓకే, బాగానే ఉంది, అంత అయిపోయింది. ఓకే, ఫైన్. ఇప్పుడు యాక్చువల్గా నాకు ఏమొచ్చిందంటే
ఇప్పుడు నేను ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే విషయం అంటే ఎట్లా? ఇప్పుడు చూడు, ఐడి KK1 అని టైప్ చేస్తా, ప్రెస్ ఎంటర్ బటన్. సో ఐడి KK1 అని ప్రెస్ చేసిన వెంటనే ఏమొచ్చింది తెలుసా? ఈ యూజర్ ఎవడు అసలు, వాడి ఐడి ఏంటి, అర్థమైందా? వాడి యూజర్ ఐడి ఏంటి, వాడి పేరు ఏంటి, వాడి గ్రూప్ ఏంటి, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఎప్పుడు ఐడి వస్తుంది. ఐడి అనే కమాండ్ ఏం చేస్తుంది? యూజర్ నేమ్ యూజర్ ఐడిని డిస్ప్లే చేస్తుంది, గ్రూప్ నేమ్ గ్రూప్ ఐడిని డిస్ప్లే చేస్తుంది. సార్ మాకు యూజర్ ఐడి యూజర్ నేమే తెలుసు, గ్రూప్ ఐడి గ్రూప్ నేమ్ తెలియదు అంటే గ్రూప్ మేనేజ్మెంట్ లో వస్తుంది ఆ సబ్జెక్ట్, గ్రూప్ మేనేజ్మెంట్ లో వచ్చింది. కాబట్టి ఐడి అని ఎప్పుడైతే మీరు ఇచ్చారో అంటే వాడు అంటాడు ఏమని, హౌ యూ ఐడెంటిఫై, హౌ యూ చెక్ ద యూజర్ ఐడి అండ్ యూజర్ నేమ్ ప్లీజ్ అంటాడు. అప్పుడు ఒక ఒక యూజర్ యొక్క యూజర్ ఐడిని ఎలా చెక్ చేస్తావు చెప్పు అంటాడు. అంటే కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాం మనం, టెయిల్ కమాండ్కి వెళ్ళి ఈటీసీకి వెళ్ళి పాస్ట్ డబ్ల్యూడి కొడితే అక్కడ యూజర్ ఐడి వస్తుంది, ఇదిగో 1001 వస్తుంది. కానీ ఇంత అవసరంలా నాకు, ఇది లేకుండానే సింపుల్ గా ఐడి KK1 ప్రెస్ ఎంటర్ బటన్. ఓహో, యూజర్ ఐడి KK1 1001, KK1 అనేది యూజర్ నేమ్. అంతే, ఇంతవరకే ఈ క్లాస్ మీరు అర్థం చేసుకోవాలా. నెక్స్ట్ దంతా గ్రూప్ మేనేజ్మెంట్ లో వస్తుంది. నెక్స్ట్ దంతా ఎక్కడ వస్తుంది? గ్రూప్ మేనేజ్మెంట్ లో వస్తుంది. ఈ విధంగా మనం పూర్తి స్థాయిలో వర్కౌట్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో మనం చెప్పాం ఆల్రెడీ, ఏది హూ అనే కమాండ్. హూ అంటే ఎవరెవరు ఉన్నారు వస్తుంది, ఓకే. ఆ తర్వాత డబ్ల్యూ కమాండ్, ఎస్, డబ్ల్యూ అనే కమాండ్ కూడా చాలా ఎక్సలెంట్ కమాండ్. డబ్ల్యూ కమాండ్ పేరే డబ్ల్యూ, చాలా మంచి కమాండ్. యాక్చువల్గా రియల్ టైంలో మనం ఉపయోగిస్తాం కూడా. ఏం జరుగుతుంది అంటే, మీరు ఏదైతే ప్రాసెసింగ్ ఉందో ఆ ప్రాసెసింగ్ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఎప్పుడు లాగిన్ అయ్యారు, ఎప్పుడు ఐడిల్ టైం ఎంత ఉంది, లాగిన్ టైం ఎంత ఉంది, అసలు ఎంతమంది యూజర్స్ లాగిన్ అయ్యారు, ఎప్పటి నుంచి ఇది అప్లో ఉంది, ఆ తర్వాత దాని సిపియు లోడ్ యావరేజ్ ఎంత, అసలు ఏ టెర్మినల్ మీద ఏ యూజర్ లాగిన్ అయ్యాడు, ఇవన్నీ వస్తాయి. ఏ టెర్మినల్ మీద ఏ యూజర్ లాగిన్ అయ్యి ఏ కమాండ్స్ ఉపయోగిస్తున్నాడు అవన్నీ తెలుసుకోవచ్చు డబ్ల్యూ కమాండ్. డబ్ల్యూ. సో దానికి క్లియర్ కట్ నోట్స్ మీకు ఇచ్చాను ఆల్రెడీ, చూడండి ఒకసారి క్లియర్ కట్ నోట్స్. సో ఈ విధంగా మనం యూజర్స్ ని తీసుకోవచ్చు, యూజర్స్. అలాగే కొన్ని సందర్భాల్లో యూజర్స్ ని డిలీట్ కూడా చేయొచ్చు. యూజర్స్ ని డిలీట్ అంటే ఎట్లాగా? ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఎంతమంది యూజర్స్ ఉన్నారో తెలుసుకోవాలంటే గెట్ ఈఎన్టీ లేదు టేల్ ఈటీసీ పాస్ట్ డబ్ల్యూడి అని టైప్ చేస్తే నా యూజర్స్ అందరు వస్తారు. అదొక స్టైల్. అలా కాదు, క్యాట్ రాసి ఈటీసీ రాసి పాస్ట్ డబ్ల్యూడి రాస్తే నా యూజర్స్ అందరు వస్తారు, అదొక స్టైల్. అది ఒకటే. అలా కాదు, నేను సింపుల్ గా గెట్ ఈఎన్టీ కమాండ్ వాడచ్చు, గెట్ ఈఎన్టీ పాస్ట్ డబ్ల్యూడి, ఇది సింపుల్ అని. మళ్ళీ ఇలా టైప్ చేస్తే ఇలాగైనా నా అందరు యూజర్సే వస్తారు. అయితే నేనేమనుకుంటున్నానంటే, ఇక్కడ KK1 ఉన్నాడు, KK2 ఉన్నాడు, వీళ్ళు యూజర్స్ కదా, వీళ్ళ యూజర్ని డిలీట్ చేయమని. సో యూజర్ని డిలీట్ చేయాలంటే యూజర్ డెల్ అనే కమాండ్ ఉంది, యూజర్ని డిలీట్ చేయాలంటే యూజర్ డెల్. సో ఇప్పుడు ఒక పని చేద్దాం. ఇప్పుడు యూజర్ యాడ్ రాసి కుమార్ రాదు, యూజర్ యాడ్ రాసి లక్ష్మి రాదు. ఎస్, మొత్తం ఇద్దరు యూజర్స్ యాడ్ చేశా. యాడ్ చేసిన యూజర్స్ తెలుసుకోవాలంటే టేల్ రాసి /etc రాసి పాస్ట్ డబ్ల్యూడి రాయొచ్చు. అప్పుడు ఇలా డిస్ప్లే అయింది. లేదు లాస్ట్ 10 లైన్స్ కాదు, లాస్ట్ 3 లైన్సే డిస్ప్లే కావాలా, 5 లైన్సే డిస్ప్లే కావాలంటే టేల్ లాస్ట్ 5 లైన్స్ ఎక్కడి నుంచి? ఈటీసీ పాస్ట్ డబ్ల్యూడి నుంచి. అంటే టేల్ కమాండ్ రాసి 5 రాసి ఈటీసీ పాస్ట్ డబ్ల్యూడి రాస్తే పాస్ట్ డబ్ల్యూడి అనే ఫైల్లో లాస్ట్ 5 లైన్స్ మాత్రమే డిస్ప్లే చేయని అర్థం. 5 లైన్సే, ఇక్కడ 5 ఇచ్చాం కాబట్టి. లేదు 10 ఇస్తే 10 లైన్స్, 2 ఇస్తే 2 లైన్స్ ని డిస్ప్లే చేస్తుంది. అంటే లాస్ట్ లైన్స్ ని డిస్ప్లే చేసిద్ది ఎవరు? ఈ టేల్ లాస్ట్ లైన్స్.
సో ఈటీసీ పాస్టబిలిటీ ఏం చేస్తుంది తెలుసా? ఇది ఇలా ఉంటుంది ఒక ఫైలు. ఆ ఫైల్ పేరు ఏంటంటే పాస్టబిలిటీ. ఆ ఫైల్లో ఒకటో లైన్, రెండో లైన్, మూడో లైన్, నాలుగో లైన్, ఐదో లైన్, ఆరో లైన్, ఇట్లా లైన్స్ ఉంటాయి. ఇట్లా లైన్స్ ఉంటాయి. ఓకే, నేను ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి 5 అని ఇస్తే ఇక్కడ 5 లైన్సే డిస్ప్లే చేస్తాయి. టెర్మినల్ మీద 5 లైన్సే వస్తాయి. లేదు ఇక్కడ 10 ఇస్తే 10 లైన్స్ వస్తాయి. లేదు ఇక్కడ 20 ఇస్తే ఫైల్లో ఉన్న 20 లైన్స్ వస్తాయి. లేదు ఇక్కడ 2 ఇస్తే ఫైల్లో ఉన్న 2 లైన్స్ వస్తాయి. ఎక్కడ లైన్స్ తెలుసా? కింద నుంచి 2 లైన్స్, అంటే లాస్ట్ 2 లైన్స్, లాస్ట్ 5 లైన్స్, లాస్ట్ 10 లైన్స్, అట్లాగా ఒక ఫైల్లో ఏదైనా లాస్ట్ లైన్స్ తెలుసుకోవాలంటే టేల్ కమాండ్ వాడాలి. టేల్ రాసి 2 అని రాసి ఈటీసీ పాస్టబిలిటీ రాస్తే అప్పుడు పాస్టబిలిటీలో ఉన్న ఫైల్లో ఉన్న 2 లైన్సే వస్తాయి, వేరే రావు. అలాగా లాస్ట్ అనేది ఇది టేల్. ఇది టేల్ 5 ఈటీసీ పాస్టబిలిటీ. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? లాస్ట్ లైన్స్, ఒకటో లైన్, రెండో లైన్, మూడో లైన్, నాలుగో లైన్, ఐదో లైన్, లాస్ట్ లో ఉన్న 5 లైన్స్ డిస్ప్లే చేసింది. ఎందుకు? ఇక్కడ టేల్ -5 ఇవ్వటం వల్ల 5 లైన్సే డిస్ప్లే చేస్తుంది. ఈ 5 లైన్స్ మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు కుమార్ అనే వ్యక్తి, లక్ష్మి అనే వ్యక్తి ఇద్దరు ఉన్నారు. KK1 KK2 అని ఇంకొక ఇద్దరు ఉన్నారు. 4 యూజర్స్ ఉన్నారు. 4 యూజర్స్ లో ఒక యూజర్ ని డిలీట్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైతే యూజర్ ని డిలీట్ చేయాలనుకుంటావో దానికి కమాండ్ ఏం వాడాలంటే యూజర్ డెల్ ఓకే లక్ష్మి అని రాస్తే చాలు, డిలీట్ అయిపోద్ది. అయితే దానికి ముందుగా మనం ఏం చేయాలంటే -R అనేది రాయాలి. రికర్సివ్ మోడ్ లో మనం ఒక యూజర్ ని డిలీట్ చేయాలి, లేకపోతే ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం అంటే ఏంది? ఫోల్డర్ అలాగే ఉండిపోద్ది. ఇప్పుడు యూజర్ డెల్ అని ఇచ్చాను అనుకో, లక్ష్మి అని ఇచ్చాను అనుకో, ప్రెస్ ఎంటర్ బటన్, అయిపోయింది, సక్సెస్. యూజర్ డెల్ ఇచ్చా, యూజర్ డెల్ అని ఇచ్చా, కుమార్ అని ఇచ్చా, ప్రెస్ ఎంటర్ బటన్. లక్ష్మి అనే యూజర్ ని డిలీట్ చేశాను, కుమార్ అనే యూజర్ ని డిలీట్ చేశాను. ఓకే, ఇప్పుడు డిలీట్ చేసిన తర్వాత ఆ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూడాలంటే, లాస్ట్ 5 లైన్స్ చూడాలంటే ఏం చేయాలా లక్ష్మి? టైల్ టేల్ -5 -5 ఈటీసీ పాస్టబిలిటీ. పాస్టబిలిటీస్. లాస్ట్ 5 లైన్స్ కాకుండా లాస్ట్ 3 లైన్స్ చూడాలంటే 3 అక్కడ 3 యాడ్ చేసుకోవాలి సార్. 3 అయిపోయింది. అంతేనా? ఎస్ సార్. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? KK1 వచ్చాడు, KK2 వచ్చాడు, అంతే. కుమారు లక్ష్మి వెళ్ళిపోయారా లేదా? ఎస్ సార్. మరి KK1 కూడా డిలీట్ చేయొచ్చా? KK2ని చేయొచ్చా? చేయొచ్చు సార్. అప్పుడు ఎట్లా? యూజర్ డెల్ KK2, ప్రెస్ ఎంటర్ బటన్. KK2 కూడా డిలీట్ అయినాడు అనిపిస్తుంది. KK2 డిలీట్ అయ్యాడో లేదో చెక్ చేయాలంటే ఏం చేయాలా? మళ్ళీ టేల్ 3 ఈటీసీ పాస్టబిలిటీ, ప్రెస్ ఎంటర్ బటన్. ఇదిగో 3 లైన్స్ ఇచ్చాడు, కానీ 3 లైన్స్ లో ఒకటే ఉన్నాడు, KK1 ఉన్నాడు. ఇందాక KK2 ఉన్నాడు, ఇప్పుడు KK2 కూడా లేడు, KK1 ఒక్కడే ఉన్నాడు. సరే, అప్పుడు 3 యూజర్స్ ని డిలీట్ చేశా. మళ్ళీ వెంటనే నా ఆర్గనైజేషన్ లో మరొకరు వచ్చారు. వాళ్ళు, లక్ష్మి అంటే చాలా మంది ఉంటారు, కుమార్ అంటే చాలా మంది, KK1 అంటే చాలా మంది ఉంటారు. ఇప్పుడు కుమార్ అనే వ్యక్తి వచ్చాడు. ఎస్, నా పేరు కుమార్, నాకు ఒక యూజర్ ని తయారు చేయండి, నాకు ఒక పాస్వర్డ్ తయారు చేయండి అని వచ్చాడు కుమార్ అనే వ్యక్తి వచ్చాడు. అప్పుడు రూట్ యూజర్ గా ఉన్న నువ్వేం చేస్తావు? యూజర్ యాడ్ కుమార్ అని రాస్తావా లేదా? ఎస్ సార్. ఎస్ సార్. సరే, ఇప్పుడు యూజర్ యాడ్ కుమార్ అనే యూజర్ మన దగ్గర ఉన్నాడా? లేడుగా.
లేడు, లేదు సార్, డిలీట్ అయ్యింది. డిలీట్ అయ్యాడు. ఇప్పుడు ఎస్ కొత్తగా సార్. మళ్ళీ మళ్ళీ తయారు చేయబోతున్నా నేను. యూజర్ యాడ్ కుమార్ అని రాశా. యూజర్ యాడ్ కుమార్ రాశా. ప్రెస్ ఎంటర్ బటన్. చూడండి ఏందో ఆన్సర్. వార్నింగ్, ఎస్. యూజర్ యాడ్ కుమార్ అని నువ్వు ఇచ్చావు కదా, యూజర్ను తయారు చేయమంటున్నావు కదా, కానీ కుమార్ అనే ఫోల్డర్ ఆల్రెడీ ఉంది అంటుంది ఇది. అరే, కుమార్ అనే ఫోల్డర్ ఆల్రెడీ ఎందుకు ఉంది? సరే, కుమార్ అనే తప్పు చూపించింది, లక్ష్మి చేద్దాం. యూజర్ యాడ్ లక్ష్మి, ప్రెస్ ఎంటర్ బటన్. అరే, హోమ్ డైరెక్టరీలో లక్ష్మి అనే డైరెక్టరీ కూడా ఉందయ్యా, మళ్ళీ ఏంది నువ్వు లక్ష్మి అనే యూజర్ని తయారు చేయాలంటున్నావు? లక్ష్మి అనే ఫోల్డర్ ఉంది, ఫోల్డర్ ఉంది కాబట్టి నేను తయారు చేయలేను మళ్ళీ కొత్తగా. ఆల్రెడీ ఉంది, ఎగ్జిస్టింగ్ ఫోల్డర్ ఈజ్ అవైలబుల్. ఓకే, మళ్ళీ అగైన్ ఇప్పుడు ఎక్కడుంది ఆ ఫోల్డర్ అని చూపిస్తుంది. ఎస్, హోమ్ డైరెక్టరీలో ఉంది. హోమ్ ఎట్లా వెళ్ళాలో? హోమ్ లోకి సిడి సిడి టిల్డా పని హోమ్ అని. సిడి చిల్డ్రన్ అంతేనా? ప్రాక్టీస్ లేదు. టీడీ స్లాష్ హోమ్. సిడి స్లాష్ ఫార్వర్డ్ స్లాష్. ఏంటి లక్ష్మి, ఏంటి అసలు ఏం ప్రాక్టీస్ చేస్తున్నావు ఏంటి? KK1 ఉన్నాడు కదా, KK1 యూజర్ని తయారు చేస్తే ఫోల్డర్ వస్తుంది కదా, ఆ ఫోల్డర్ ఎక్కడ స్టోర్ చేసిద్ది లైనెక్స్? కేకే1 ఫోల్డర్ లోనే. చూడు జాగ్రత్తగా, కాన్సన్ట్రేషన్ లేదు. టిల్డా లేదు సార్. ఏం ఫార్వర్డ్ స్లాష్ హోమ్. విషయం లేదు లక్ష్మి, వేస్ట్, వర్కౌట్ అవ్వదు ఎట్లయితే. నథింగ్ ఈజ్ దేర్. 8 గంటలు కష్టపడాలా, లేకపోతే గోయిందా, అటర్ ఫ్లాప్ కెరియర్. 8 గంటలు నీకు టైం, 16 గంటలు పర్సనల్ వర్క్, 8 గంటలు నీ వర్క్, లేకపోతే ఏం రాదు నీకు, జీరో జీరో నాలెడ్జ్ వచ్చింది. అది గుర్తుపెట్టుకో. 8 గంటలు గంట దగ్గర నువ్వు వేస్ట్ చేయక పని చేయలేవు సాఫ్ట్వేర్లో, కన్ఫర్మ్. సరే, యాక్చువల్గా నేను చాలా సందర్భాల్లో చెప్పా, ఏమని, ఒక యూజర్ ఉంటాడు, ఆ యూజర్ అనేవాడు KK1 అవ్వచ్చు, KK2 అవ్వచ్చు. ఓకే, ఆ యూజర్ని తయారు చేసిన వ్యక్తి ఎవడంటే రూట్ యూజర్. రూట్ యూజర్ అనే వ్యక్తి KK1ని తయారు చేశాడు, KK2ని తయారు చేశాడు. ఎవడు? రూట్ యూజర్ అనే వ్యక్తి KK1 యూజర్ని తయారు చేశాడు, KK2 యూజర్ని కూడా తయారు చేశాడు. రూట్ యూజర్ అనే వ్యక్తి చేసిన తర్వాత లైనెక్స్ ఏం చేస్తుందంటే చాలా రకాల పనులు చేస్తుంది. ఫస్ట్ వర్క్ ఏం చేస్తుందంటే ఆ యూజర్కి యూజర్ నేమ్ అసైన్ చేస్తుంది. అంటే యూజర్ నేమ్ ఏంది? KK1 అసైన్ చేసింది. ఓకే, అయిపోయింది. లైనెక్స్ మళ్ళీ రెండో పని ఏం చేస్తుందంటే ఆ యూజర్కి ఐడి ఇస్తుంది, యూజర్ ఐడి ఇస్తుంది. అదేంది? 1001 అని ఐడి ఇస్తుంది. మూడోది ఏం చేస్తుందంటే ఆ యూజర్కి షెల్ డాష్. ఎన్విరాన్మెంట్ ఇస్తుంది, షెల్ ఎన్విరాన్మెంట్ ఇస్తుంది, షెల్ ఎన్విరాన్మెంట్. ఆ షెల్ ఎన్విరాన్మెంట్ ఏంటంటే బ్యాష్ అనేది ఇస్తుంది. నాలుగోది ఏం చేసిద్ది అంటే ఆ యూజర్కి ఒక ఫోల్డర్ ఇచ్చింది. ఆ ఫోల్డర్ పేరు ఏంది? KK1. ఫోల్డర్ పేరు KK1. ఆ ఫోల్డర్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఈ డీటెయిల్స్ మొత్తాన్ని ఒక ఫైల్లో స్టోర్ చేసిద్ది. ఆ ఫైల్ పేరే పాస్డబ్ల్యూడి. ఆ ఫైల్లో ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేస్తుంది. అంటే ఇన్ఫర్మేషన్ అంటే ఏందనుకున్నావు? యూజర్ నేమ్ KK1, ఓకే, వాడి ఐడి ఇది, ఓకే, వాడి 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 షెల్ ఎన్విరాన్మెంట్ బ్యాష్, ఓకే, వాడి ఫోల్డర్ నేమ్ KK1, అట్లాంటి ఇన్ఫర్మేషనే స్టోర్ చేసిద్ది అది. అంతే, అయిపోయింది. సో ఇప్పుడు ఈ KK1 అనే ఫోల్డర్ ఉంది కదా, ఈ KK1 అనే ఫోల్డర్, ఆ KK1 అనే ఫోల్డర్ ఒరిజినల్ లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే ఆ ఒరిజినల్ లొకేషన్ లోపల లైనెక్స్ ఏం చేసిందంటే ఇదిగో
హోమ్ అనే ఫోల్డర్ ఉంది లోపల. ఆ KK1 అనే ఫోల్డర్ని హోమ్లో స్టోర్ చేసింది. ఆ హోమ్ అనే ఫోల్డర్ ఎక్కడుందంటే ఫార్వర్డ్ స్లాష్లో ఉంది. అంటే ఫార్వర్డ్ స్లాష్ అనేది ఒక ఫోల్డరు, హోమ్ అనేది మరొక ఫోల్డరు. ఆ ఫోల్డర్‌లో KK1 అనే ఫోల్డర్‌ని తయారు చేసింది. ఎవరు? లైనెక్స్. ఆ KK1 అనే ఫోల్డరు తయారు చేసింది. కానీ ఎక్కడుంది లొకేషన్ KK1 ఫోల్డర్ అంటే హోమ్ అనే ఫోల్డర్‌లో. ఆ హోమ్ ఎక్కడుందంటే ఫార్వర్డ్ స్లాష్ అనే దాంట్లో ఉంది. సో, ఫార్వర్డ్ స్లాష్ హోమ్ KK1 ఇది యాక్చువల్‌గా. అంటే ఏంది ఇది లొకేషన్. KK1 ఫోల్డర్ యొక్క లొకేషన్. KK1 అనేది ఫోల్డరే. అది లైనెక్సే తయారు చేసింది. ఆ KK1 అనే ఫోల్డర్‌ని తయారు చేసి హోమ్ అనే ఫోల్డర్‌లో స్టోర్ చేసింది. హోమ్ ఎక్కడుందంటే ఫార్వర్డ్ స్లాష్‌లో ఉంది. ఫార్వర్డ్ స్లాష్ అనేది ఏంది? ఒక ఫోల్డర్ పేరు. హోమ్ అనేది ఏంది? ఒక ఫోల్డర్ పేరు. KK1 అనేది ఏంది? ఒక ఫోల్డర్ పేరు. ఇయన్నీ ఫోల్డర్సే. ఇవన్నీ ఎవరు చేశారు? లైనెక్స్. అంటే ఎప్పుడు చేస్తది? అంటే ఆల్రెడీ ఫార్వర్డ్ స్లాష్ హోమ్ అనే ఫోల్డర్ ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ ఉంది. ఫార్వర్డ్ స్లాష్ అనే ఫోల్డర్ ఉంది. దాని లోపల హోమ్ అనే ఫోల్డర్ కూడా ఉంది. నువ్వు ఎప్పుడైతే ఒక యూజర్‌ని తయారు చేశావో, ఆ యూజర్‌కి KK1 అనే ఫోల్డర్ వస్తది గదా! ఆ ఫోల్డర్‌ని ఇక్కడ ప్లేస్ చేస్తుంది లైనెక్స్. ఆ హోమ్ అనే ఫోల్డర్‌లో ప్లేస్ చేస్తుంది KK1ని. ఆ KK1ని ఇక్కడ ప్లేస్ చేస్తుంది. అది విషయం. కాబట్టి ఇప్పుడు మనం యెస్. ఆ KK1 అనే ఫోల్డరు పర్మనెంట్ ప్లేస్ ఏందంటే ఫార్వర్డ్ స్లాష్ అనేది ఒక ఫోల్డర్. దాని కింద హోమ్ అనేది మరొక ఫోల్డర్. దాని కింద KK1 అనేది ఒక ఫోల్డర్. ఇది ఎవరు సెట్ చేస్తారు? లైనెక్స్ చేసిద్ది. ఎప్పుడు? ఒక యూజర్‌ని తయారు చేసినప్పుడు. ఎలాగా? యూజర్ యాడ్ KK1 అని చేసిన వెంటనే ఇదిగో ఈ KK1 అనే పేరుతోటి యూజర్ నేమ్ తయారు చేస్తుంది. ఈ KK1 పేరుతోటి ఒక ఫోల్డర్ గూడా తయారు చేస్తుంది. అంటే ఆ యూజర్ నేము, ఆ ఫోల్డరు దాని ఇన్ఫర్మేషన్ అంతా ఒక ఫైల్‌లో స్టోర్ చేసిద్ది. ఊరక రాసుకునిద్ది అంతే. అసలు యాక్చువల్‌గా ఈ ఫోల్డర్ ఎక్కడుంటది? ఈ ప్లేస్ అంటే ఇదిగో హోమ్‌లో ఉంటది. హోమ్, హోమ్ అన్నమాట. అది ఇది యాక్చువల్. టేల్, టేల్ -3 ETC పాస్ట్ ఇది ఈ ఫైల్. సో, ఇదిగో ఈ ఫైల్‌లో ఏం జరిగింది అనంటే, ఇదిగో కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఇదిగో యూజరు. ఆ వ్యక్తి ఇదిగో కుమార్ అనే ఫోల్డరు ఉంది. ఆ వ్యక్తికి ఎవరు ఈ కుమార్ అనే ఫోల్డర్ ఇచ్చారు? లైనెక్స్ ఇచ్చింది. ఆ ఇచ్చిన ఫోల్డర్‌ని ఎక్కడ స్టోర్ చేసిందమ్మా అంటే హోమ్‌లో స్టోర్ చేసిందని జస్ట్ లైక్ ఇన్ఫర్మేషనే ఉంటది. ఫిజికల్ లొకేషన్ కాదిది. ఇన్ఫర్మేషన్ ఉండే ప్రదేశం. ఫిజికల్ లొకేషన్‌కెళ్ళాలంటే నువ్వు ఫార్వర్డ్ స్లాష్‌కెళ్ళాలి, హోమ్‌కెళ్ళాలి. అప్పుడు కుమార్ అనే ఫోల్డర్ కనపడిద్ది. ఇది జస్ట్ లైక్ ఇన్ఫర్మేషన్. ఇదిగో ఈటీసీ పాస్ డబ్ల్యూడీలో ఉన్నదేందంటే, యూజర్ పలానిగా ఈ ప్లేస్‌లో ఉన్నాడు. వాడి ఫోల్డర్ ఇక్కడ ఉంది. వాడి బ్యాష్ ఇది. వాడి ఐడీ ఇది. వాడి నేమ్ ఇది. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ డబ్ల్యూడీలో మనం తెలుసుకోవచ్చు. అంతేగాని అసలు దాని ఒరిజినల్ లొకేషన్ ఫోల్డర్ ఉంది. ఫోల్డర్ కుమార్ అనే ఫోల్డర్ ఉంది. కుమార్ అనే ఫోల్డర్ ఒరిజినల్ లొకేషన్ ఎక్కడుంది? వేరేది. లక్ష్మి అనే ఫోల్డర్ వేరేది. కేకే1 ఫోల్డర్ ఒరిజినల్ లొకేషన్ వేరేది. అదంతా వేరే వేరే లొకేషన్స్ ఇవన్నీ గూడా. సో, ఆ లొకేషన్స్‌లోకి రీచ్ అవ్వాలంటే ఇదిగో ఈ పాత్ తెలియాలి మనకి. సో, ఈ ముఖ్యంగా ఈ పాత్‌లో ఏంది అనంటే ఫార్వర్డ్ స్లాష్ అనేది ఫోల్డరు. అది ఫోల్డరు. సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ లాగా సి డ్రైవ్ అనేది ఇది. హోమ్ అనేది మరొక ఫోల్డర్. కేకే1 అనేది మరొక ఫోల్డర్. అట్లా సెట్ చేసిందది. అలా సెట్ చేసిందనమాట. అది మనం మర్చిపోకూడదు. విండోస్‌లో సి డ్రైవ్ ఉంటది. డి డ్రైవ్ ఉంటది. ఈ డ్రైవ్ ఉంటది. సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ ఉంటది. విండోస్‌లో అయితే. లైనెక్స్‌లో అయితే లైనెక్స్‌లో సి డ్రైవ్ ఉండదు. లైనెక్స్‌లో సి డ్రైవ్ ప్లేస్‌లో ఫార్వర్డ్ స్లాష్ ఉంటది అంతే. అంటే విండోస్‌లో సి డ్రైవ్, లైనెక్స్‌లో ఫార్వర్డ్ స్లాష్. ఇదేంది డ్రైవ్ పేరు. ఇదేంది ఇది డ్రైవ్ అంటాం. లేదా లైనెక్స్‌లో ఫోల్డర్ అని పిలుస్తాం దీన్నే. అంటే విండోస్‌లో అయితే సి డ్రైవ్ అంటాం. లైనెక్స్‌లో అయితే సి ఫోల్డర్ అంటాం.
అంటే ఫార్వర్డ్ స్లాష్ ఫోల్డర్ అని పిలుస్తాం. సి ఫోల్డర్ కాదు, ఫార్వర్డ్ స్లాష్ ఫోల్డర్ అని పిలుస్తాం. దానికి దీనికి వేరియేషన్ అది. ఇక్కడ సి డ్రైవ్ ఎలాగుందో ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ ఉంటుంది. ఇది ఒక డ్రైవ్ లాగా, ఇది ఒక ఫోల్డర్ లాగా. లైనెక్స్ లో ఫోల్డర్ అని పిలుస్తాం. లైనెక్స్ లో ఏదైనా సరే ఫోల్డర్ అని పిలుస్తాం, ఫైల్ అనే పిలుస్తాం, ఫైల్స్ ఫోల్డర్స్ అనే పిలుస్తాం లైనెక్స్ లో దేనినైనా సరే. అలాగే ఇది ఫార్వర్డ్ స్లాష్ అనేది ఒక ఫోల్డర్. దాని లోపల సో మెనీ ఫోల్డర్స్ ఆర్ అవైలబుల్. సో మెనీ ఫోల్డర్స్ అంటే హోమ్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. హోమ్, ఆ హోమ్ అనేది ఒక ఫోల్డరు. ఆ ఫోల్డర్ లో ఇదిగో యూజర్ ఫోల్డర్స్ ఉంటాయి. KK1 యూజర్ తయారు చేసామనుకో, వాడి ఫోల్డర్ ఇక్కడ హోమ్ లో KK1 అని వచ్చేసింది. ఇదిగో కుమార్ అనే ఫోల్డర్, కుమార్ అనే యూజర్ తయారు చేసామనుకో, కుమార్ ఫోల్డర్ ఇక్కడ వచ్చింది. ఇదిగో లక్ష్మి అనే ఫోల్డర్ యూజర్ తయారు చేసామనుకో, లక్ష్మి దానికి సంబంధించిన ఫోల్డర్ ఇక్కడ వస్తుంది. అంటే హోమ్ అనేది ఏంటంటే ఒక ప్రదేశం. దాంట్లో నువ్వు యూజర్ తయారు చేసిన ఫైల్స్ ఫోల్డర్స్ అన్ని అక్కడ స్టోర్ అవుతా ఉంటాయి. KK1 యూజర్ ఫోల్డర్ ఇక్కడే ఉంటుంది, లక్ష్మి యూజర్ ఫోల్డర్ ఇక్కడే ఉంటుంది, కుమార్ ఫోల్డర్ ఇక్కడే ఉంటుంది. అందరు యూజర్స్ ఫోల్డర్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. అందరు యూజర్స్ నువ్వు తయారు చేసిన ఏ యూజర్ ఫోల్డర్ అయినా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఉండే ప్రదేశమే ఫార్వర్డ్ స్లాష్, దాని లోపల హోమ్. సో ఇప్పుడు మనం ఈ ఫార్వర్డ్ స్లాష్ అనేది డైరెక్టరీ కాబట్టి మనం ఆ డైరెక్టరీలోకి చేంజ్ అవ్వాలంటే CD కొట్టాలి. CD ఫార్వర్డ్ స్లాష్, అప్పుడు చేంజ్ డైరెక్టరీ, అప్పుడు ఈ ఫార్వర్డ్ స్లాష్ లోకి మనం వెళ్తాం. అప్పుడు ఆ ఫార్వర్డ్ స్లాష్ లోకి వెళ్ళి LS కొడితే అన్ని కనిపిస్తాయి మనకి. సో ఇప్పుడు CD ఫార్వర్డ్ స్లాష్. ఇప్పుడు దాకా టిల్డా అనేది వేరు, టిల్డా కాదు, ఫార్వర్డ్ స్లాష్ వేరు, టిల్డా వేరు. టిల్డా అయింది, ఫార్వర్డ్ స్లాష్ అయింది రియల్ గా. టిల్డా అనేది ఏంది, సి డ్రైవ్ లాగా, ఫోల్డర్ లాగా. దాంట్లో లోపలికి వెళ్ళాల, లోపలికి వెళ్ళాం, ఇదిగో లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఏంది, LS టైప్ చేసాం. LS టైప్ చేస్తే ఈ ఫోల్డర్స్ ఫైల్స్ అన్ని వచ్చినాయి. ఆ ఫోల్డర్ లో ఒక ఫోల్డర్ ఉంది, హోమ్. ఇదిగో హోమ్ హోమ్ హోమ్. అంటే నువ్వు ఫార్వర్డ్ స్లాష్ అనే ఫోల్డర్ లో ఉన్నావు. ఆ ఫోల్డర్ లోపల ఇవన్నీ ఉన్నాయి, ఈ ఫోల్డర్స్. మళ్ళీ ఈ ఫోల్డర్ లో హోమ్, ఈ హోమ్ అనే ఫోల్డర్ లోకి నువ్వు ఇవ్వాలంటే మళ్ళీ CD చేంజ్ డైరెక్టరీ హోమ్ అని కొట్టాలి. అప్పుడు CD హోమ్ అని నువ్వు కొట్టిన వెంటనే హోమ్ అనే ఫోల్డర్ లోకి వెళ్తావు. ప్రెస్ ఎంటర్ బటన్, అదిగో హోమ్ అనే ఫోల్డర్ లోకి వెళ్ళావు. వెళ్ళిన తర్వాత LS టైప్ చేయి, అదిగో LS టైప్ చేస్తే హోమ్ అనే ఫోల్డర్ లో EC2 యూజర్ ఫోల్డర్ ఉంది, KK1 యూజర్ ఫోల్డర్ ఉంది, KK2 యూజర్ ఫోల్డర్ ఉంది, కుమార్ అనే ఫోల్డర్ ఉంది, లక్ష్మి అనే ఫోల్డర్ ఉంది. ఇవన్నీ ఫోల్డర్స్. ఇప్పుడు KK1 యూజర్ ఫోల్డర్ లో ఏముంటుందో తెలుసుకోవాలంటే మళ్ళీ CD KK1 కొట్టాలి. CD KK1 ప్రెస్ ఎంటర్ బటన్. సో అంటే KK1 లోపలికి వచ్చాం. వచ్చినట్టు ఎలా తెలుస్తుంది, ఇదిగో. ఇప్పుడు KK1 ఫోల్డర్ లో ఏమున్నాయో తెలుసుకోవాలంటే LS కొట్టి ఇక్కడ. ఈ LS అంటే ఏంది, దాని అర్థం తెలుసా? ఈ LS మీనింగ్ ఏందో తెలుసా? ఇదిగో KK1 ఫోల్డర్ ఇక్కడ ఉన్నాడు, వాడి ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ ఫోల్డర్స్ ఏమైనా ఉంటే చూపి మహాప్రభు అని అర్థం. ఈ LS మీనింగ్ అది. ఇక్కడ LS నేను కొడుతున్నానంటే ఈ KK1 అనే ఫోల్డర్ లోపల ఏం ఫైల్స్ ఉన్నాయో, ఏం ఫోల్డర్స్ ఉన్నాయో నాకు డిస్ప్లే చేసి చూపించవా అని నేను అడుగుతున్నా. LS అని కొట్టింది ఎందుకు ఇక్కడ. ప్రెస్ ఎంటర్ బటన్. ఇదిగో LS టైప్ చేస్తే KK1 అనే ఫోల్డర్ లో ఇదిగో డిపాజిట్ ఫైల్ ఉంది, డైరెక్టరీ 2 ఫైల్ ఉంది, ఫైల్ 2 ఉంది, ఫైల్ 3 ఉంది, ప్రాజెక్ట్ 1 అనేది కూడా ఉంది అని నాకు తెలిసిపోతా ఉంది. అది అంటే రూట్ యూజర్ అనేవాడు ఏ యూజర్ ఎన్ని ఫైల్స్ తయారు చేసినా, ఎన్ని ఫోల్డర్స్ తయారు చేసినా వాడి ఫోల్డర్స్, వాడి ఫైల్స్ ని నేను యాక్సెస్ చేసుకోవచ్చు. ఆయన రూట్ యూజర్. అంటే ఆ లొకేషన్ తెలుసుకోవాలా. ఒక యూజర్ కి ఫోల్డర్ ఉంటుంది, ఆ ఫోల్డర్ లొకేషన్ నువ్వు తెలుసుకోవాలా. ఒక యూజర్ కి ఫోల్డర్ ఎక్కడ ఉంటుంది, లొకేషన్ నీకు తెలియకపోతే వేస్టే, వర్కౌట్ అవ్వదు నీకు. టిల్డా వేరు, ఇది వేరు. టిల్డా వేరు, ఇది వేరు. ఎస్ కుమార్, అర్థమైందా ఇప్పుడు? ఎస్ సార్. టిల్డాకి దీనికి తేడా ఉందా లేదా? ఉంది సార్. టిల్డా యాడా, ఇది యాడా. ఇదేంటిది, ఇది ఒక డ్రైవ్ మాదిరి, ఇది ఒక ఫోల్డర్ మాదిరి. ఈ ఫోల్డర్ లో వేరే వేరే ఫైల్స్, వేరే వేరే ఫోల్డర్స్ ఉంటాయి. అవి ఎవరు, యూజర్ ఫోల్డర్స్. అందరు యూజర్ ఫోల్డర్స్. ఇప్పుడు సపోజ్ ఇదిగో EC2 యూజర్ ఒక యూజర్, KK1 ఒక యూజర్, KK3 ఒక యూజర్, కుమార్ ఒక యూజర్. ఇప్పుడు నేను KK3 అనే యూజర్ ని తయారు చేస్తే ఆ యూజర్ కూడా ఫోల్డర్ వచ్చింది. ఆ ఫోల్డర్ ఎక్కడ ఉంటుంది, మళ్ళీ హోమ్ అనే దాంట్లోకి వస్తుంది. ఎవరు చేస్తున్నారు ఇదంతా? లైనెక్స్ చేస్తుంది.
సో ఇప్పుడు యాక్చువల్గా నేను ఎవరిని, హూ యామ్ ఐ? KK1. చూసుకో జాగ్రత్తగా. రూట్ సార్. ఎవరిని నేను? రూట్ యూజర్. రూట్. హూ యామ్ ఐ? ఎక్కడ చూస్తున్నావు కుమార్? హూ యామ్ ఐ అంటే ఇదిగో ఇక్కడ రూట్ యూజర్, ఇది ఫోల్డర్, ఇది KK1 అనేది ఫోల్డర్ మాత్రమే. folder, yes. ఫోల్డర్ లో నేనున్నా. దిస్ ఇస్ మై ఫోల్డర్, ఐఎమ్ ఇన్సైడ్ దిస్ ఫోల్డర్ అంతే. బట్ ఐఎమ్ ఏ రూట్ యూజర్, నేను రూట్ యూజర్ని. దాని లోపల ఉన్న ఫైల్స్ ని డిస్ప్లే చేసుకోవడానికి దాన్ని CD కొట్టి లోపలికి వెళ్ళా. ఇదంతా పెద్ద స్టోరీ. అర్థం కావాలంటే మైండ్ పిచ్చెక్కిద్దా, చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి, లేకపోతే అర్థం కాదు. నేను చాలా చక్కగా చెప్తున్నా, ప్రాక్టీస్ లేకపోవడం వల్ల మీకు అర్థం కావట్లేదు, మెయిన్ సమస్య అది. సో ప్రాక్టీస్ లేకపోతే మొత్తం వేస్ట్, సరుకు అంతా వేస్ట్. ఇప్పుడు ఏం లేదు, మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, నేను నా పాత వీడియోస్ అన్ని వినండి ప్రశాంతంగా, చాలా మంచి చక్కటి వీడియోస్. వాటిలో వింటే నీకు అర్థమైంది. 2 సార్లు 3 సార్లు 4 సార్లు వినాలి, తప్పదు. అది ఒకసారికి సబ్జెక్టు థింకే. సాఫ్ట్వేర్ జాబ్ చాక్లెట్లే ఏంటి ఇదేమన్నా తీసుకోవడానికి? డైరీ మిల్క్ కాదు కదా. అందులో లైనెక్స్ అదిరిపోతాయి. అందరు లేకపోతే లైనెక్స్ నేర్చుకోపోయారా? లైనెక్స్ వదిలేశారు. జావా, పైథాన్, .NET, టెస్టింగ్, SAP, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం కంటే కష్టమైన వర్క్ ఏంటంటే లైనెక్స్. పిచ్చి పట్టింది. అందుకే అందరూ అది సులభమైన అటు వెళ్తున్నారు. ఇది లైనెక్స్కి ఎవరు రారు, ఎందుకంటే టెక్నికల్ ఎక్కువ ఉంటుంది, పూర్తి స్థాయిలో అర్థం కాదు, అర్థమైనటువంటిది అర్థం కాదు. అందువల్ల అందరు ఈ కోర్సును పక్కన పడేసి మిగతా కోర్సులు ఎందుకు భూమి ఉంది వాటికంటే అవన్నీ ఈజీగా నేర్చుకోవచ్చు. ఇది చాలా కష్టమైన టాస్క్, చాలా చాలా కష్టం. ఏ కమాండ్ ఎట్లా నొక్కితే ఏం జరిగిందో తెలియదు. అదేముంది, 4 లైన్స్ తప్పు రాస్తే 5వ లైన్లో కరెక్ట్ రాస్తావు. ఇది అట్ట కాదు, ఏ కమాండ్ నొక్కితే ఏం జరిగిందో ఏం తెలియదు, పిచ్చి పట్టింది. సరే, ఇప్పుడు నేను యాక్చువల్గా KK1 ఫోల్డర్లో ఉన్నాను. నేను KK1 అనే ఒక ఫోల్డర్లో ఉన్నాను. KK1 ఫోల్డర్ నుంచి బయటికి రావాలంటే అప్పుడు CD రాసి టిల్డా కొడతా. టిల్డా అర్థం ఏంటంటే, ఇక్కడ ఎందుకు టిల్డా కొడుతున్నానంటే, నేను ఎవరిని, రూట్ యూజర్ని. అంటే రూట్ యూజర్ అయిన నేనేం కోరుకుంటున్నానంటే, అమ్మా లైనెక్స్, నా పేరు రూట్ యూజర్ అమ్మా, నాకు నువ్వు ఒక ఫోల్డర్ ఇచ్చావు కదా, రూట్ ఫోల్డర్, దయచేసి ఆ ఫోల్డర్ లోకే నన్ను పంపించమ్మా, ఆ ఫోల్డర్ లోకే నేను స్విచ్ చేయమ్మా అని అర్థం, చేంజ్ అవ్వమ్మా అని అర్థం. చేంజ్ డైరెక్టరీ దేంట్లోకి, రూట్ ఫోల్డర్ లోకి చేంజ్ అవ్వమ్మా అని అర్థం. దాన్నే రూట్ ఫోల్డర్ అంటారు. దానికోసం టిల్డా వాడతాం. టిల్డా అంటే అర్థం ఏంటంటే రూట్ ఫోల్డరే, అంటే ఎవరు, యూజర్ ఫోల్డర్ అని అర్థం, యూజర్ యొక్క ఫోల్డర్ అని అర్థం. ఇక్కడ మీరు అట్లా అర్థం చేసుకోండి, యూజర్ ఫోల్డర్. ప్రెస్ ఎంటర్ బటన్. అది CD ఎప్పుడైతే టిల్డా కొట్టానో ఇదిగో వచ్చేసింది. అంటే దీని అర్థం, టిల్డా అర్థం ఏంటంటే రూట్ యూజర్ యొక్క ఫోల్డర్ లో నువ్వు ఉన్నావు అని అర్థం. టిల్డా మీనింగ్ రూట్ యూజర్ ఫోల్డర్ లో నువ్వు ఉన్నావు అని ఎలా అర్థం చేసుకోవాలంటే PWD, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే ఏంటంటే రూటు, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ రూటు. రూట్ అనేది ఒక ఫోల్డర్ పేరు. ఎవరిచ్చారు, లైనెక్స్ ఇచ్చింది. ఎవరికి, రూట్ యూజర్కి ఇచ్చింది. ఆ రూట్ యూజర్ గా లాగిన్ అయిన నువ్వు రూట్ అనే ఫోల్డర్ లోనే ఇదంతా కూడా చేసుకుంటున్నావు అని అర్థం. ఈ టిల్డా ఉందంటే దాని అర్థం అది, రూట్ ఫోల్డర్ లోనే నువ్వు ఇదంతా చేస్తున్నావు. రూట్ ఫోల్డర్ లో ఉన్నట్టు నువ్వు ఎలా తెలుసుకుంటావు అంటే PWD, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇదిగో రూట్. మరి అదేంది ఫార్వర్డ్ స్లాష్ ఉంది ఏంది అంటే, రూట్ ఫోల్డర్ అనేది ఫార్వర్డ్ స్లాష్ డైరెక్టరీలో ఉన్నది అని అర్థం. రూట్ అనేది ఒక ఫోల్డరు, ఆ ఫోల్డర్ ని ఫార్వర్డ్ స్లాష్ లో పెట్టింది ఎవరు, లైనెక్స్. సో ఇప్పుడు నువ్వు రూట్ యూజర్ గా లాగిన్ అయిన నువ్వు చేసే ప్రతి పని కూడా రూట్ ఫోల్డర్ లోనే స్టోర్ అవుతా ఉంటుంది. రూట్ ఫోల్డర్ లోనే స్టోర్ అవుతా ఉంటుందని నువ్వు ఎలా తెలుసుకుంటావు అంటే టిల్డా ఇండికేట్స్ దాట్ యు ఆర్ ఇన్సైడ్ యువర్ రూట్ ఫోల్డర్ అని అర్థం. టిల్డా ఇండికేట్స్ దాట్ యు ఆర్ ఇన్సైడ్ అ రూట్ ఫోల్డర్ అని అర్థం. అట్లా అలాగా ప్రతి యూజర్ కి ఉంటది అది. ఇప్పుడు సపోజ్ మనం ఒక యూజర్ ఉన్నాడు, వేరే యూజర్, ఇదిగో వీడు ఉన్నాడు KK1. లక్ష్మి అర్థం అవుతుందా లేదా? KK1 ఉన్నాడు వీడు. సార్ అర్థం అవుతుంది సార్. సో ఇది క్లియర్. ఇప్పుడు KK1 ఎవడు, యూజర్ నేమ్. ఈ టిల్డా అంటే ఏంది, KK1 యొక్క ఫోల్డర్ పేరు అని అర్థం. ఇండైరెక్ట్ గా టిల్డా అంటే KK1 యూజర్ ఫోల్డర్ అని అర్థం. అంటే ఇప్పుడు మీరు టచ్ అని ఫైల్ 5 అని టైప్ చేశారనుకో, ఈ ఫైల్ 5 అనేది KK1 యూజర్ ఫోల్డర్ లో ఉంటుంది, KK1 యూజర్ ఫోల్డర్ లో స్టోర్ అవుతుంది అని అర్థం టిల్డా అంటే.
టిల్డా అని ఉంది కదా అంటే టిల్డానే కనపడింది, కానీ KK1 యూజర్ ఫోల్డర్ ఉంటుంది ఇండైరెక్ట్ గా. అట్లా ఉందని అర్థం చేసుకోవాలి. టచ్ ఫైల్ 5 అంటే అప్పుడు ఆ ఫోల్డర్ లో ఫైల్ 5 స్టోర్ అవుతుంది. ప్రెస్ ఎంటర్ బటన్, ఆ ఫైల్లో స్టోర్ అయింది ఆ ఫోల్డర్ లో. ఎవరి ఫోల్డర్? KK1 ఫోల్డర్ లో. మరి KK1 ఫోల్డర్ మా దగ్గర ఉన్నట్టు ఎట్లా తెలుసుకో? PW కొట్టు. ఇదిగో KK1 ఫోల్డర్ లో నువ్వు ఉన్నావు కదా, ఇదిగో PW కొడితే KK1 ఫోల్డర్ లో నువ్వు ఉన్నావు. దట్ మీన్స్ వాట్? టిల్డా ఇండికేట్స్ దాట్ యు ఆర్ యూజింగ్ యువర్ కరెంట్ KK1 యూజర్ ఫోల్డర్ అని అర్థం. లక్ష్మి అర్థమైంది టిల్డాకి ఫార్వర్డ్ స్లాష్ కి తేడా? అర్థమైంది సార్. టిల్డా అంటే ఏంది? యూజర్ యొక్క ఫోల్డర్ లో మీరు పనిచేస్తున్నారని అర్థం. అయితే మీరు మీ యూజర్ యొక్క ఫోల్డర్ లోనే మీరు పనిచేస్తున్నారని అర్థం. టిల్డా అంటే ఏంది? మీరు యూజర్ యొక్క ఫోల్డర్ లోనే వర్క్ చేస్తున్నట్టు మీ సార్. యూజర్ యొక్క ఫోల్డర్ లోనే పనిచేస్తున్నారని అర్థం టిల్డా అంటే. టిల్డా ఇండికేట్స్ దట్ అది. అక్కడ నువ్వు టచ్ అనిస్తే, టచ్ ఫైల్ 6 అనిస్తే, ఈ ఫైల్ టచ్ 6 అనిస్తే ఫైల్ ఎక్కడ తయారవుతుంది? టిల్డాలో సార్. టిల్డా అదే అంటే KK1 ఫోల్డర్ ఫోల్డర్. KK1 ఫోల్డర్ లో సార్. KK1 ఫోల్డర్. టిల్డా అంటే KK1 ఫోల్డర్ అని అర్థం చేసుకో ఇండైరెక్ట్ గా. అర్థమైందా? అందుకనే ఇది టిల్డా అంటే KK1 ఫోల్డర్ లో నువ్వు ఉన్నావు కాబట్టి CD అనే కమాండ్ టైప్ చేస్తే ఇంకొక డైరెక్టరీ లోకి మారుతావు. అందుకు CD కొడుతున్నావు ఇక్కడ. CD ఎందుకు కొడుతున్నావు? అందుకు. అర్థమైందా? CD ఎందుకు కొడుతున్నావు అక్కడ? చేంజ్ డైరెక్టరీ సార్. ఎందుకు కొట్టాలా CD? మన అక్కడ రూట్ ఫోల్డర్ యూజర్ యొక్క ఫోల్డర్ చేంజ్ అవడానికా సార్? ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? ఏ ఫోల్డర్ లో ఉన్నట్టు నేను? KK1 ఫోల్డర్ లో ఉన్నాం సార్. KK1 ఫోల్డర్ లో ఉన్నట్టు నాకు గుర్తేంది? టిల్డా. టిల్డా సార్. టిల్డా అంటే అర్థమైంది KK1 ఫోల్డర్ లో నువ్వు ఉన్నా అని అర్థం. అంతేనా? అవును సార్. మరి KK1 ఫోల్డర్ లోంచి నువ్వు వేరే ఫోల్డర్ లోకి స్విచ్ అవ్వాలంటే ఏం చేయాలా? CD కొట్టాలా. చేంజ్ డైరెక్టరీ. ఏ ఫోల్డర్ అయినా సరే ఫోల్డర్ లోపలికి వెళ్ళాలంటే CD కొట్టాలా. ఎందుకు CD కొట్టాలా? నువ్వు ఉన్న ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్ లోకి వెళ్ళడానికి CD కొట్టాలి. అదేది ఇప్పుడు MKDR ఉంది, ప్రాజెక్ట్ 1 ఉంది, తయారు చేశా. అది ఒక ఫోల్డర్, సారీ ఆల్రెడీ ఉంది. MKDR ప్రాజెక్ట్ 2 అనే ఒక ఫోల్డర్ తయారు చేశా. LS కొట్టు. ఇదిగో ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయి? ఫోల్డర్ ఉంది, ఇక్కడ ఒక ఫోల్డర్ ఉంది, 2 ఫోల్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 ఫోల్డర్స్ లోపలికి వెళ్ళాలంటే CD కొట్టాలా. CD ప్రాజెక్ట్ 2. అప్పుడు ప్రాజెక్ట్ 2 లోపలికి వెళ్తా నేను. ఇదిగో ప్రాజెక్ట్ 2 లోపలికి వెళ్ళినట్టు కనిపిస్తుందా లేదా నాకు? అవును సార్. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? వేరే ప్రాజెక్ట్ 2 అనే ఫోల్డర్ లో ఉన్నాం సార్. అంతే. ప్రాజెక్ట్ 2 నుంచి బయటికి రావాలా? KK1 ఫోల్డర్ లోకి, KK1 యూజర్ ఫోల్డర్ లోకి రావాలంటే KK1 ఫోల్డర్ లోకి నేను రావాలంటే ఏం చేయాలా? ఇప్పుడు చెప్పు. KK1 టిల్డా సార్. మళ్ళీ KK1 టిల్డా ఎందుకు? CD టిల్డా. అదే సార్, CD టిల్డా. సారీ. చేంజ్ డైరెక్టరీ. KK1 కాదు, చేంజ్ డైరెక్టరీ టిల్డా, లేదా చేంజ్ డైరెక్టరీ KK1. టిల్డా వాడు, KK1 వాడు, ఏదైనా వాడుకో నువ్వు. ప్రెస్ ఎంటర్ బటన్. KK1 దాంట్లో లేదు. అక్కడ KK1 లేదులే, ఎందుకంటే ప్రాజెక్ట్ 2 లో ఉన్నాను నేను. బయటికి రావాలా. అర్థమైందా? CD టిల్డా. డైరెక్ట్ అంటే అటాక్, డైరెక్ట్ వెళ్ళిపోయింది, దేనికి సంబంధం లేకుండా. PWD. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. అవుతుంది సార్. ఏం అర్థమవుతుందో నాకే అర్థం కాదు, మీకేం అర్థమవుతుందని. సరే చూద్దాం. కష్టపడండి, కష్టపడకుండా ఏది రాదు. ఏం చేస్తావు? ఈ ప్రపంచంలో మనుషులందరూ కష్టపడకుండా అన్ని కావాలని మన ఎదురున్నోళ్ళు పక్కనోళ్ళు చెప్తా ఉంటారు. మనమేం వాటిని నమ్ముతాం. దయచేసి నమ్మొద్దు. డోంట్ బిలీవ్ దట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ముఖ్యంగా IT ఇండస్ట్రీలో ప్రతి వ్యక్తి కొన్ని లక్షల మంది లక్షల సలహాలు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. జీవితాలు స్పాయిల్ చేసుకుంటున్నారు చాలా మంది. అంతే, మీరే కాదు, ఎవరైనా అంతే.
ఒక సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకున్నామంటే 1000 కాల్స్ వస్తాయి. ఎరా ఏం నేర్చుకున్నావు? ఏం కోర్సు రా? ఎట్లా ఉందరా? అదిరా ఇది ఏంది చెత్త ఇదంతా సుత్తి కాకపోతే. నాకు వందల మంది బ్యాచ్‌లను చూస్తున్నా. వందల మంది బ్యాచ్‌లో ఒక్కొక్క స్టూడెంట్‌కి 1000 మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఈ 1000 మంది సావనవుతారు. కోర్సు వాడిని సరిగ్గా నేర్చుకోనియరు. వాడిని ఒక పక్కన పడుకోనియరు. ఇది ప్రాబ్లమ్. అసలు రియల్‌గా సాఫ్ట్‌వేర్‌లో. నాన్ ఐటీలో ఇటు లేదు. ఈ గొడవంతా లేదు నాన్ ఐటీలో. నాన్ ఐటీలో చక్కగా బ్యాంకింగ్ కోర్సు 10 సంవత్సరాలు ట్రైనింగ్. ఇదిగో ఈ టీచర్ జాబ్ 15 సంవత్సరాల ట్రైనింగ్. ఇదిగో గ్రూప్ 1 ఉందంటే 20 సంవత్సరాల ట్రైనింగ్. సివిల్ ఉందంటే 25 సంవత్సరాల ట్రైనింగ్. ఇంక ట్రైనింగ్‌కే అంకితం అయితే జుట్టు కూడా ఊడిపోద్ది. ఎవడో వాడికి సలహాలు కూడా ఇవ్వడు. కానీ సాఫ్ట్‌వేర్‌లో ఒక కోర్సు ఒక నెలలో నేర్చుకుంటున్నామంటే రెండో నెలలో సలహాలు ఇవ్వటం మొదలుపెడతారు. కాబట్టి ఎవరి సలహాలు నమ్మొద్దు. నమ్మితే సబ్జెక్ట్ మీకు రాదు. సబ్జెక్ట్ మీద కాన్సంట్రేషన్ కూడా చేయలేరు. చాలా ప్రమాదం ఇది. యెస్. ఓకే. So let us stop here for today and we discuss tomorrow. Thank you. Thank you so much. See you tomorrow.